స్పెషల్ డిబేట్ ఆన్ బ్లాక్ మనీ. భారత ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 500,000 నోట్లు రద్దు చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. స్వయంగా ఈ నిర్ణయాన్ని ఆయనే వెలువరించారు. ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి కొద్దిసేపటి క్రితం చేసిన ప్రసంగంలో ఈ విషయం స్పష్టం చేశారు. దేశంలో భారీగా పోగుపడ్డ నల్లధనాన్ని నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ప్రజల వద్ద ఉన్న 1,500 నోట్లను మార్చుకోవడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. అలాగానే బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి 500,000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రధానమంత్రి సూచించారు. వీటితో పాటు చాలా రకాల మార్గాలను కూడా ఆయన చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రింటింగ్ ఆగిపోయిన నవంబర్ 11 అంటే ఈ నెల 11 వరకు ప్రజలు వైద్య సేవలకు, రైల్వే టికెట్ల కోసం, అలాగే పెట్రోల్ బంకుల్లో 500 రూపాయల నోట్లను, 1000 రూపాయల నోట్లను వినియోగించుకోవచ్చని ప్రధాని చెప్పారు. అయితే డిసెంబర్ 30లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ ఆఫీసులు అండ్ బ్యాంకుల్లో తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసి దాని ప్రత్యామ్నాయ కరెన్సీని, అది ప్లాస్టిక్ కరెన్సీ కావచ్చు, అంటే ఏటీఎం కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు, లేదా 100 రూపీస్, ఇప్పటికే 50, 100 రూపీస్ నోట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని చేసుకోవచ్చు అనేది ప్రధానమంత్రి చెప్పిన మాట. నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేక మంది భారీ సంపదను కూడబెట్టుకున్నారు. నిజాయితీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో బతుకుతున్నాడు. అధికారం అనుభవించే వాళ్ళ అవినీతికి పాల్పడుతున్నారు. ఉగ్రవాద సంస్థలు 500, 1000 రూపాయల దొంగ నోట్లను తయారు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చాలా స్పష్టంగా వివరించి, సుమారు గంట సేపు సాగిన తన ప్రసంగంలో చాలా స్పష్టంగా వివరించి దేశ ప్రజలకి కన్వే చేశారు. దేశం 3 రకాలుగా ఇబ్బంది పడుతుంది. 3 అంశాలను చాలా కీలకంగా పరిగణిస్తున్నాం. అది ఒకటి ఉగ్రవాదం, రెండోది అవినీతి, మూడోది నల్లధనం. ఈ మూడిటిని తుదికంట దాన్ని రూపుమాపడమే, ఈ 3 అంశాల్లో రూపుమాపడమే తమ ముందున్న లక్ష్యం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్లో భాగంగా ఈ మూడింటిని రూపుమాపడం, ఈ మూడింటిని సమానంగా చూస్తున్నాం. ఉగ్రవాదం, అవినీతి, నల్లధనం, ఈ మూడింటిని రూపుమాపినప్పుడే దేశానికి పురోభివృద్ధి అనేది ప్రధాని మాటలో స్పష్టమవుతోంది. ప్రధానంగా వీటిని కూకటి వేళ్లతో పెగిలించి వేయడమే తమ ముందున్న లక్ష్యం అని కూడా చెప్పారు. అయితే ఎవరైనా ఈ 500 రూపాయలు, 1000 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం వారికి ఉన్న ఐడి ప్రూఫ్, అది తమకున్న ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే పాస్పోర్ట్స్ కావచ్చు, ఏ రకమైన గుర్తింపునైనా, ఓటర్ కార్డు అయినా సరే చూపించి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు. అలాగే రేపు బ్యాంకుల్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, రేపు బ్యాంకుల్లో చాలా బిజీ ఇది ఉంటుంది కాబట్టి వినియోగదారుల సేవలు, రేపు కస్టమర్ సర్వీసెస్ రేపు బ్యాంకులకు మినహాయించారు. రేపు బ్యాంకులంతా కూడా తమ ఇంటర్నల్ వర్క్స్తోనే ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి మనం ఈ 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లకు సంబంధించిన చరిత్రను కూడా చూడాల్సి ఉంది. భారతదేశంలో 1954లో ఫస్ట్ 1000 రూపాయల నోట్ని మన రిజర్వ్ బ్యాంక్ 1954లో ప్రవేశపెట్టింది. 78 జనవరిలో అప్పుడు కూడా నల్లధనము, ఈ అక్రమంగా బ్లాక్ మనీ బాగా పేరుకుపోవడం, అవినీతి బాగా పెరిగిపోయిందనే ఉద్దేశంతోనే, అలాగే బార్డర్స్ నుంచి, పాకిస్తాన్ సరిహద్దు నుంచి నల్లధనం వస్తుందనే ఒక ఉద్దేశంతో 1000 రూపాయల నోట్లను, 5,000 నోట్లను, 10,000 నోట్లను, అప్పుడు ఆ నోట్లు కూడా ఉండేవి, 5,000 నోట్లు, 10,000 నోట్లు, వాటిని అప్పటి జనతా ప్రభుత్వం రద్దు చేసింది 1978లో. మళ్ళీ తిరిగి 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 500 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చింది. భారీ నగదు కొరత కారణంగా 1000 నోట్లను 2000 సంవత్సరంలో తిరిగి వాజ్పేయి ప్రభుత్వం చలామణిలోకి తెచ్చింది. అన్ని 100 రూపాయల నోట్ల వరకే ఉండడం వల్ల నగదు లోటు వస్తోంది. ఒకేసారి ప్రింటింగ్కి 100 రూపాయల నోట్లు చేసినట్లయితే వాల్యూమ్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో 1000 రూపాయల నోట్లను వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు చలామణిలోకి తెచ్చింది. కానీ సరిహద్దు ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం బాగా పెరిగిపోవడం, పాకిస్తాన్ రకరకాల మార్గాల్లో భారతదేశపు వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను దెబ్బతీసే నేపథ్యంలో నల్లధనాన్ని అక్కడ ప్రింట్ చేసి 500, 1000 నోట్లను ప్రింట్ చేసి భారతదేశం సరిహద్దులు దాటించి ఇక్కడ పంపిస్తున్న నేపథ్యంలో బాగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడం, దొంగ నోట్లు పెరిగిపోవడం, వీటికి తోడు అవినీతికి పాల్పడుతున్న బడాబాబులు, పెద్ద ఎత్తున బడాబాబులు ఈ 500, 1000 రూపాయల నోట్లను ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు, ఈజీగా క్యారీ చేయవచ్చు, అలాగే దాచుకోవచ్చు. కాబట్టి వాటిని బాగా దాచిపెడుతున్నారనే ఉద్దేశంతో మొత్తానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతికి అడ్డుకట్ట వేసే కార్యక్రమం, అలాగే నల్లధనం కి అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే 4 దఫాలుగా గడువు ఇచ్చిన తర్వాత సుమారు 60,000 కోట్ల రూపాయల నల్లధనం భారత ప్రభుత్వానికి
తిరిగి వచ్చింది. చాలామంది వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అప్పజెంపారు. అయితే ఇంకా చాలా లక్షల కోట్ల రూపాయల నల్లధనం ప్రజల చేతుల్లో, ప్రజలు ఇన్ ద సెన్స్ ఎవరైతే అక్రమ వ్యాపారున్నారో వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. అది కూడా బయటకు వస్తుందనే ఉద్దేశం అయి ఉండవచ్చు. దాంతోపాటు ఇంకా రకరకాలుగా అవినీతి మార్గాలకు అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధాని ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే నకిలీ కరెన్సీ భారీ ఎత్తున దేశంలోకి వచ్చిందని వివిధ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అలర్ట్ చేయడం, అలాగే 2 సంవత్సరాల నుంచి నల్లధనాన్ని బయటికి తీయడానికి ప్రభుత్వం చేసిన చాలా ప్రయత్నాల నేపథ్యంలో ఇక ఇది చివరి ప్రయత్నంగా ఈ నోట్లను కూడా రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రధానమంత్రి కూడా నల్లధనాన్ని పైన యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్తూ ఆయన కూడా చేసిన ప్రకటన మనం చూసాం. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎంతవరకు ప్రభుత్వ ఆలోచనలు ఫలిస్తాయి అనే దాని మీదే ఇప్పుడు దేశమంతా చర్చిస్తోంది. ఒకటి. రెండోది, ఈ నిర్ణయం చూస్తుంటే ప్రధానమంత్రి చేసిన ప్రసంగం, ఆ తర్వాత వెంటనే ఆర్బీఐ అధికారులు వచ్చి చెప్పడం చూస్తుంటే ఇంత హడావుడిగా ఎందుకు ప్రకటించారు? ఇది ముందుగానే అనుకున్నదా? హడావుడిగా చేసిన ప్రకటన ఇంత యుద్ధ ప్రాతిపదికన ఎందుకు ప్రకటన చేశారు? పైగా ఎక్కువ గడువు కూడా ఇవ్వలేదు. 10వ తారీఖు నుంచే కొత్త నోట్లు అమల్లోకి వస్తున్నాయి. రేపటి నుంచి ఏటీఎంలు పనిచేయవు, రేపు బ్యాంకులు కూడా పనిచేయవు. 10వ తేదీ నుంచి కొత్త నోట్లే వాడాలి అని చెప్పి వాడకాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి. ఎందుకు ఇంత హడావుడిగా చేశారు అనే దాని మీద కాస్త డీప్గానే దేశం చర్చిస్తున్న నేపథ్యంలో హెచ్ఎంటీవీ అండ్ ది హన్స్ ఇండియా ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లైన్లో ఉన్నారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఒకటి, మనకి 1500 రూపాయల నోటును రద్దు చేయడం ఎప్పటి నుంచో చర్చ ఉన్నా కూడా ఇంత హడావుడిగా చేసిన తీరు కానీ, లేకపోతే టైం కూడా ఇవ్వకుండా ప్రజలకి, కామన్ మ్యాన్ కూడా ఉంటాయి వాడుకోవడానికి. రేపు బ్యాంకులు ఉండవు, ఏటీఎంలు బంద్ అంటున్నారు, 10వ తేదీ నుంచి కొత్త నోట్లు అవైలబుల్ వస్తాయంటున్నారు. సో ఇదంతా చూస్తుంటే మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇది కామన్ మ్యాన్ కు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీసుల్లో కానీ వీటిని డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ నోట్లు వాడచ్చు, శ్మశాన వాటికలు ఈ నోట్లు వాడచ్చు, మెడికల్ షాప్ లో కూడా ఈ నోట్లు వాడచ్చు. అందువల్ల ఇలాంటి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. కామన్ మ్యాన్ కు దీనివల్ల పెద్ద నష్టమే ఉండదు. చట్టబద్ధమైన డబ్బున్న వారికి ఎవరికీ నష్టం ఉండదు. చట్ట విరుద్ధంగా డబ్బు పోగు చేసుకున్న వాళ్ళకే, నగదులో రూపంలో డబ్బు పోగు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే ఉదాహరణకు 20 లక్షలు, 10 లక్షలు, 500, 1000 రూపాయల నోట్లలో పెట్టుకున్నారు అనుకోండి లాకర్లలో, ఇప్పుడు మాత్రం ఇబ్బంది బాగా తప్పదు. ఎందుకంటే 10 లక్షల రూపాయలు అన్అకౌంటెడ్ మనీ ఉన్నప్పుడు 100 రూపాయల నోట్లు ఎవరు పెట్టుకోలేరు. ఎందుకంటే డిఫికల్ట్ స్టోర్ ఆన్, నీకు లాకర్ సరిపోదు, మొత్తం బ్యాంకు మొత్తం ఇచ్చిన సరిపోదు. అందువల్ల వారికి డెఫినెట్ గా ఇబ్బంది అవుతుంది. అందువల్ల డెఫినెట్ గా ప్రధానమంత్రి ప్రకటించిన దాన్ని ఆహ్వానించాలి. ఈ కరెన్సీ నోట్ల హయ్యర్ డినామినేషన్ అనేది కొత్త డిబేట్ కాదు. నాకు ఇప్పటికి గుర్తునే 10వ తరగతి స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉపన్యాస పోటీలు జరిగాయి. బ్యానింగ్ కరెన్సీ నోట్స్ ఆఫ్ హయ్యర్ డినామినేషన్ పైన మీ ఒపీనియన్ ఇచ్చాడు. ఇది గతంలో కూడా జరిగాయి. కానీ అనుభవం ఏం చెప్తుంది అంటే 2010లో భారతదేశంలో ఉన్న మొత్తం నగదు ప్రవాహంలో 57%, ఆ రోజు 43 లక్షల కోట్ల నగదు ప్రవాహం ఉండేది. ఇది ఇప్పుడు అది కాస్త 57% కేవలము 500 నోట్లు, ఇలాంటి పెద్ద నోట్లే. ఇది 2010కి వచ్చే వరకు 79% పెరిగింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా చెప్పాడు, ఒక ఏడాదిలో వచ్చిన కొత్త నోట్లలో 76% ఈ పెద్ద నోట్లే. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసుకుంటే 15% గ్రోత్ ఉంది ఈ కొత్త నోట్లు. అంటే కొత్త నోట్లు, ఈ పెద్ద నోట్లు కొత్తగా ముద్రిస్తున్నారు, చిన్న నోట్లు, కాయిన్స్ ఎక్కువగా ముద్రించడం లేదు. అంటే ఖచ్చితంగా ఈ ట్రెండ్ తగ్గడానికి ఇమ్మీడియట్ గా ఉపయోగం. అయితే భయమేంటి, ఆందోళన ఏంటంటే ఇప్పుడు 2000 నోట్లు మళ్ళీ వస్తుంది, అవి మళ్ళీ ఎక్కువగా పోగు చేసుకోవాలన్న గ్యారంటీ ఏంటి? దాన్ని ఎలా రూట్ అవుట్ చేయాలి అని డెఫినెట్ గా ఈ చర్య ఆహ్వానించదగింది. అయినప్పటికీ దీనితోనే మొత్తం నగదులో ప్రభావాన్ని మనము ఆపగలమా? ఎందుకంటే మెయిన్ గా ఈ నగదు రూపంలో ఉండేటువంటి నల్లధనము రియల్ ఎస్టేట్ రంగంలోను, అలాగే బంగారం కొనుగోలులో కనబడుతుంది. కానీ దీనికి రకరకాల మార్గాలు అన్వేషించకపోతారా? ఇప్పుడు ఉదాహరణకు గతంలో ప్రభుత్వం 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ బంగారం కొంటే
మీరు బిల్లు తీసుకోవాలి అని పెట్టారు. దానికి బ్యాంక్ షాపులో ఇస్తారు, మీరు 3 లక్షలు ఒకటి 2 లక్షలు కొనుక్కోండి, 2 బిల్లులు తీసుకోండి, పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇది ఒక చర్యను ఆహ్వానించాల్సింది, పోతుందని భ్రమపడకూడదు. నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు మనకి లైన్లో ఉన్నారు. మంత్రి గారు నమస్కారం అండి. నమస్కారం మంత్రి గారు, ఈ 500 రూపాయలు 1000 నోట్లను ఇమీడియట్గా రద్దు చేయడం, 2 రోజుల గ్యాప్లోనే మనకి 10వ తేదీ నుంచి కొత్త 500 నోటు, కొత్త 2000 రూపాయల నోటు అవైలబుల్లోకి వస్తున్నాయి. సో ఈ గ్యాప్ ఎక్కువ లేదు ప్రజలకి. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద, మీకేమనిపిస్తుంది, మీ స్పందన? ఎవరికైతే న్యాయబద్ధంగా వైట్ మనీ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండే ఆస్కారం లేదు. ఎవరి దగ్గర అయితే కట్టలుగా గుట్టలుగా బ్లాక్ మనీ ఉంటుందో వాళ్ళకి కొంత ఇబ్బంది ఉండే ఆస్కారం ఉన్నది. నాకు తెలిసి సామాన్య ప్రజానికానికి పెద్ద ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఉంటే గింటే ఏమైనా తీసుకొని రియలైజ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో వైట్ మనీ కంటే బ్లాక్ మనీ శాసిస్తున్నట్టుగా, కుప్పలు తెప్పలుగా విదేశాల్లో దాచిపెట్టుకున్నట్టుగా మనకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ బాధ్యత మర్చిపోయి సంపాదించిన సంపాదనలో ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం ఖర్చు పెట్టకుండా ఎవరైతే బ్లాక్ మనీగా మార్చుకున్నారో అలాంటి వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వాలు చట్టబద్ధంగా చర్య చేపట్టిన ఎక్కడ ఉన్నది, టేకప్ చేయాల్సి ఎక్కడ ఉన్నది, విశ్వాసం కల్పించాల్సి ఎక్కడ ఉన్నది, ఆ ధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజాపరం చేయాల్సి ఎక్కడ కూడా ఉన్నది. అయితే మీకు ఇప్పుడు 1000 రూపాయలు 500 నోటు తీసేశారు, మళ్ళీ 2000 రూపాయల నోటు పెడుతున్నారు. ఒకవేళ ఈ డినామినేషన్ పెద్ద డినామినేషన్ ఉంటే ఇలా ఉంటుంది అనుకుంటే 2000 నోటు కూడా అలాగే ఉంటుంది కదా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా రాజేంద్ర గారు? ఇక్కడ ఇష్యూ డినామినేషన్ కాదు, ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే 500 అదే 1000 రూపాయలు కనుక పెట్టి ఉంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పని చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ అంటే ఇన్ఫ్లేషన్ లో డే టు డే మనీ కూడా డివాల్యూ అవుతుంది. ఒకనాడు రూపాయి కనుమరుగైపోయింది, 5 రూపాయల నోటు కనుమరుగైపోయింది, 10 రూపాయల నోటు కనుమరుగైపోయింది. ఇవాళ జేబుకి తీస్తే 100 రూపాయల లోయెస్ట్ రూపాయి అయిపోయింది. కాబట్టి అంటే ఒకనాడు ఒక పైసా ఇవాళ 100 రూపాయలతో సమానం అయిపోయింది. మా చింతనలో ఒక పైసతో ఒక ముద్దగా వచ్చేది, ఇవాళ రూపాయితో కూడా ఒక ముద్దగా వచ్చే. అంటే ఆనాడు ఒక పైసా ఇవాళ రూపాయి సమానం అయిపోయింది, 100 రూపాయలు సమానం అయిపోయింది. ఈ రోజులల్లో తప్పకుండా ఈ 2000 రూపాయలు వస్తుంది, 3000 రూపాయలు వస్తుంది, 5000 రూపాయలు కూడా వస్తుంది. ఈ 5000 రూపాయలు తీసుకపోతే కూడా మనం 30 ఏళ్ళ క్రితం వచ్చే 1 రూపాయి సరుకు కూడా ఇలాంటి పరిస్థితి. రైట్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చేందుకు. థ్యాంక్ యూ. నాగేశ్వర్ గారు, అంటే మనకి ఇంతకు ముందు కూడా ఇది కొత్త ఏం కాదు నిజానికి. 78లో కూడా 1000 నోటు, 5000 నోటు, 10,000 నోటు కూడా అప్పుడు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్, నల్లధనం వస్తుంది, ఫేక్ కరెన్సీ వస్తుందనే ఉద్దేశంతోనే రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ రైట్ మీరు అన్నది కరెక్ట్, 500 1000 నోటు తీసేయడం వల్ల నల్లధనం బయటకు వస్తుంది. కానీ మళ్ళీ 2000 నోటు వస్తే అలా దాచుకోరని ఇదే ఉంటుంది. అంటే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు 500 నోటు కూడా మళ్ళీ ఉంటుంది, కొత్త సిరీస్ ఉంది. అవును, అందువల్ల ఇప్పుడు 2000 నోటే కాదు 500 నోట్ కూడా మళ్ళీ వస్తుంది. కరెక్ట్. పాయింట్ ఏంటంటే ఓల్డ్ సిరీస్ నోట్స్ చెల్లవు, మళ్ళీ కొత్త సిరీస్ నోట్స్ అవి కొత్త టెక్నాలజీతో కొత్త రూపంలో వస్తాయి. ఒకటి మహాత్మా గాంధీ సిరీస్ వస్తుంది, ఒకటి మంగళయాన్ సిరీస్ వస్తుంది 2000. అందువల్ల ఈ పాత నోట్లు చెల్లవు, కొత్త నోట్లు చెల్లుతాయి. దీనివల్ల జరిగేది ఏంటంటే ఒక్కసారిగా ఇప్పటి వరకు ఈ పాత నోట్లు ఉంచుకున్న వాళ్ళంతా వాటిని ఇక ఉపయోగించుకోలేరు. ఉపయోగించుకోవాలంటే బ్యాంకులో జమ చేసి కొత్త నోట్లు తీసుకోవాలి. బ్యాంకులో జమ చేసేటప్పుడు నీ ఒక పాయింట్, నా జేబులో కూడా 22,000కు 500 నోట్లు ఉన్నాయి, ఒక 2,000 నోట్లు కూడా ఉన్నాయి నా జేబులో. అదే మరి ఇది నాకేం ప్రమాదం లేదు. 22,000 నోట్లు అంటే 500 నోట్లు 2,000 నోట్లు ఉన్నాయి, ఇవి తీసుకుపోయి బ్యాంకులు ఇస్తా, పోస్ట్ ఆఫీసులు తీసుకొస్తా, కొత్తవి తీసేసుకుంటా. కానీ ఉదాహరణకు ఎవరి దగ్గరైనా 1 కోటి రూపాయలు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి అనుకుంటాం, 1 కోటి రూపాయలు 1000 రూపాయల నోట్లు పెట్టుకోవడం చాలా సులభం, ఎందుకంటే 100 కట్టలే కదా. లేదు, మీరు అన్నది కరెక్టే నాగేశ్వర గారు. అంటే మీరు అన్న దాంట్లో వచ్చి నాకు ఒక డౌట్ వచ్చింది. రైట్, మన దగ్గర ఎక్కువ లేవు, 10,000 20,000 ఉంటాయి, 500 1000 నోట్లో ఉంటాయి నిజమే. కానీ రేపటి నుంచే ఈ అర్ధరాత్రి నుంచే చెల్లవిగా రేపు పొద్దున హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటే 500 ఇస్తే ఆయన తీసుకోడు,
ఏంటి పరిస్థితి? దానికి మా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో నువ్వు దాన్ని జమ చేయొచ్చు. అంటే లిమిటేషన్ ఉంటుంది. 4,000 రూపాయల నుంచి లిమిటెడ్ గా ఉండకూడదు. 4,000 రూపాయల కన్నా రోజు ఎక్కువ జమ చేయకూడదు. కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. అందువల్ల ఇది పెద్ద అంటే 1 day 2 days ఇప్పటికిప్పుడు వేలకు ఖర్చు పెట్టే అవసరం ఉండదు. ఖర్చు పెట్టేది ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో వెళ్ళవడు. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ పెట్రోల్ బ్యాంకులు వెళ్ళవడు. అలాగే ఫ్యూనరల్ బరియల్ గ్రౌండ్స్ లో వెళ్ళవడు. ఇట్లాంటి కొన్ని ఎగ్జామ్స్ మెడికల్ షాప్ లో కూడా వెళ్ళవడు. సో ఇలాంటి ఎగ్జామ్స్ అంటే ఎమర్జెన్సీ ఇప్పుడు నువ్వు అంటే ఇక నీ జేబులో ఒక 500 నోటు కూడా అన్ని 500 నోట్లు 100 రూపాయలు కూడా లేకపోతే టిఫిన్ చేయాలంటే ఎట్లా అనే దానికి 500 నోట్లు ఇవ్వచ్చు కదా. వాళ్ళు కూడా తీసుకుపోయి దాన్ని మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ఇచ్చుకోవచ్చు. మనం ఇప్పుడు నా దగ్గర ఉన్న 2,000 రూపాయలు పెట్రోల్ బంక్ లో ఇచ్చి పెట్రోల్ పోయించుకోవచ్చు. ప్రైవేట్ పెట్రోల్ బంక్ లేదా ఈవెన్ హోటల్లో పోయి కూడా భోజనం చేయొచ్చు. ఆ 2,000 రూపాయల నోట్లు మా తీసుకుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే అవి తీసుకెళ్లి వాళ్ళు రేపు పోస్ట్ ఆఫీస్ లో జమ చేసుకుంటారు. అది సమస్య కాదు. వాళ్ళు జమ చేసుకోవాలంటే ప్రాబ్లం. కన్ఫ్యూజన్ కనుక ప్రజలకు ఎవరికైనా ఉంటే కష్టం. టీ తాగుతా అని 500 నోటు ఇస్తాను టీ నాగేశ్వర్ గారు, నాకు ట్విట్టర్లో ఒక ట్వీట్ వచ్చింది. ఏంటి చెప్పనా? అమెరికా కౌంటింగ్ ఓట్స్, ఇండియా కౌంటింగ్ నోట్స్ అని వచ్చింది. అది నిజమే. అది అంటే ఇప్పుడు అందువల్ల ఈ ప్రాబ్లం లేదు. అయితే ఒకటి ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓల్డ్ కరెన్సీ నోట్స్ అన్ని ఇక అమలు కావు గనక ఫేక్ కరెన్సీ నోట్స్ ఏమైనా ఉన్నా క్లోజ్ అవుతాయి. వాటిని బ్యాంక్ లో డిపాజిట్ చేయలేడు. ఇప్పుడు మన దేశంలో 1,000 కోట్లలో ఫేక్ కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేయలేరు. రెండు, ఇల్లీగల్ గా చట్టవిరుద్ధంగా భారీ మొత్తంలో నల్లధనం పోగు చేసుకున్న వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయలేరు. ఎందుకంటే బ్యాంకు వాడు అడుగుతాడు. నా దగ్గర 22,000 ఉన్నాయి కనుక అడగడు. 2 లక్షలు ఉంటే నా బ్యాంకు వాడు 2 లక్షలు కూడా అడుగుతాడు. 2 లక్షలకి ఎన్నికలు వచ్చినాయని. సో అందువల్ల అవుతాయి. ఇక కొత్త సిరీస్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈ కొత్త సిరీస్ నోట్స్ లో లిమిటెడ్ గా మాత్రమే ముద్రించాలి. విచ్చలవిడిగా కాకుండా చాలా లిమిటెడ్ గా, మళ్ళీ చాలా లిమిటెడ్ గా ముద్రించాలి. నేను ఇంతదాకా చెప్పింది అదే. ఒక 2005లో ఈ హై కరెన్సీ నోట్, హై డినామినేషన్ నోట్స్ 57% ఆఫ్ ది టోటల్ క్యాష్ సర్క్యులేషన్ అంటే 2010కి అది 79% పెరిగింది. ఇప్పుడు 1 year లో కొత్తగా వచ్చిన నోట్లలో 76% ఇవే వస్తున్నాయి. అది రాకుండా కనుక జాగ్రత్త పడితే ఇది సక్సెస్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్సాక్షన్స్ కనుక పెరిగితే డెఫినెట్ గా దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఏది లేకపోయినా ఒక్కసారి అయితే మొత్తం చెత్త అంతా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ చెత్త వేస్తారంటే వేస్తారు. మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళకి ఎప్పుడో 20 ఏళ్ళకు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు స్వచ్ఛ భారత్ అంటే కష్టం అవుతుంది. ఒకసారి చేసి దాన్ని కాపాడుకోవాలి. రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. అలాగే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. రాజమోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు, చెప్పండి. రాజమోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ 500, 1000 రూపాయల నోట్లను ఇమీడియట్ గా రద్దు చేయడం, 2 రోజులు గ్యాప్ తో మళ్ళీ కొత్త నోట్లు వస్తున్నాయి. ఈ 2 రోజులు ప్రజలకి అవకాశం లేదు నోట్లు వాడుకోవడానికి. ఉంటే 50, 100 వాడుకోవాలి. ప్లాస్టిక్ మనీ అండ్ ఎలక్ట్రానిక్ మనీ ఉంటుంది. అండ్ ఏటీఎంలు పనిచేయవు, బ్యాంకులు పనిచేయవు రేపు కూడా. అంటే ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. ఈ బ్లాక్ మన్ కరప్ట్ చేసే విషయంలో కొన్ని హార్ట్ ఇష్యూస్ కొంత ఇబ్బంది కలిగితే కలగొచ్చు. కానీ ఇప్పుడు మనం మరి లక్షల కోట్లు బ్లాక్ మనీ చలామణి అయ్యే పరిస్థితుల్లో మనం దీన్ని కట్ చేయడము, అందులో టెర్రరిస్ట్ చేతులకి ఫేక్ కరెన్సీ పోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అవును, దాన్ని కట్ చేయడానికి తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ అనిపిస్తుంది. చాలా బోల్డ్ డెసిషన్ అనిపిస్తుంది. ఏదైనా కూడా కంట్రీ పురోగతి, కంట్రీ క్షేమము, ప్రజల క్షేమం దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు మనం స్వాగతించవలసిన అవసరం ఉంటుంది. రాజమోహన్ రెడ్డి గారు, మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. చెప్పండి. ఈ డబ్బులన్నీ దాచుకుని ఎలక్షన్స్ కోసం ఓట్లు కొనుక్కోవడానికి ఇంకో రకంగా చాలా మంది దాచుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ పెద్ద ఇబ్బంది కదా ఇది. అంటే ఇప్పటి నుంచే దాచుకునే పరిస్థితి వచ్చే అన్యాయం అండి. అసలు అందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక చెడిపోయి ఉన్నాయండి ఈ రాష్ట్రాలు. అదే అంటున్నా, రద్దు పట్టిపోయి ఉన్నాయి ఈ రాష్ట్రాలు. ఎందుకండి మొన్న మనోహర్ పారికర్ ఇక్కడికి వచ్చారు నెల్లూరు. ఆయన 2,40,000 ఖర్చు పెట్టారని ఆ ఎలక్షన్ అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఓన్లీ ప్యాంప్లెట్ పెంచాము, అంతకు తప్పి మాకు ఖర్చు ఏం లేదని. అట్లా ఉండాలి ఎలక్షన్స్ అనేది. అంతే కాకుండా ఇది లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు న్యాయం అండి? అసలు అంతా ఒక్కొక్క పార్లమెంట్ కంటే 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు అంటున్నారు. అసెంబ్లీకి కూడా కొన్ని చోట్ల, కొన్ని పర్యాయంలో 30 కోట్లు, 40 కోట్లు అంటున్నారు. దుర్మార్గం కదండి. కానీ 2019లో పోటీ చేయబోయే లేరు కదండి చాలా రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో 2019లో పోటీ చేయబోయే పొలిటీషియన్ కి చాలా మందికి, అందరికి కాకపోవచ్చు,
చాలా మంది పొలిటీషియన్కి ఇది ఒక పెద్ద జలకే కదా. అవును, డెఫినెట్ గా అసలు పోవాలండి. ఇది మనకు నిజంగానే కరెక్టే. ప్రాసెస్ కానీ టికెట్లు కొనుక్కోవడం, ఓట్లు కొనుక్కోవడం. అవును, దరిద్రంగా తయారయ్యేది కదండి. డబ్బులు ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టగలరో వాళ్ళని ఎన్నుకోవడం, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం క్యాండిడేట్స్ గా. ఎంత దౌర్భాగ్యంగా తయారైపోయింది కదండి. దీనంతా క్లీన్ చేయడం కొరకు ఐ వెల్కమ్ దిస్ అండి. నరేంద్ర మోడీ అప్రిషియేట్ ప్రైమ్ మినిస్టర్. గొప్ప నమ్మకం ఉంది. కాకపోతే మనకు అలా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. కానీ ఈ ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా ఆయనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజమోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనతో ఈ అంశం మీద డిబేట్లో ఉండడానికి రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆయన బిజినెస్ అనలిస్ట్ కూడా, ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్లో. అలాగే వెంకటరెడ్డి గారు ఇంటర్నేషనల్ టాక్సేషన్ అండ్ ఫెమాకు సంబంధించిన కన్సల్టెంట్. ఈ నల్లధనము ఇవన్నీ కూడా ఫెమా చట్టాలతో లోబడి ఉంటాయి. దేశాలు కోట్లాది రూపాయలు దాటించే కార్యక్రమం అంతా కూడా ఫెమా చట్టాల కిందకే వస్తుంది. సో వారు దాంట్లో ఎక్స్పర్ట్. ముందుగా వెంకటరెడ్డి గారు, ఈ చర్యని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి. రెండవది, చాలా చాలా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నట్టుగా కనపడుతుంది నాకు. చర్చ ఉంది, ఎప్పటి నుంచో ప్రభుత్వం చేయాలని అనుకుంటోంది. బట్ ఆల్ సడన్ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ మీదకి వచ్చారు, వెంటనే ఆర్బీఐ స్కీమ్ మీదకి వచ్చేసింది. టైం లేదు, రేపు ఏటీఎంలు ఉండవు, బ్యాంకులు ఉండవు, ఎల్లుండి కొత్త నోట్లు వస్తాయి. మీరు రేపు పొద్దున హోటల్కి వెళ్తే మీ జేబులో 100 రూపాయలు ఉంటేనే మీరు టిఫిన్ చేయగలరు. అన్లెస్ మీ దగ్గర 500 ఉంటే యూ కాంట్. ఆర్ ఇది ఉండాలి, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉండాలి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ ఇనిషియల్ రియాక్షన్ ప్లీజ్? దీన్ని ఖచ్చితంగా మాత్రం మొట్టమొదటిగా చెప్పాల్సిన ఆహ్వానించదగ్గ విషయం. సడన్గా తీసుకున్న డెసిషన్ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే దీన్ని కొంచెం ముందుగా చెప్పి తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ది రీజన్స్ ఏంటంటే దీన్ని 2 విధాలుగా చూడాలి. ఒకటి బ్లాక్ మనీని, రెండు ఫేక్ కరెన్సీ. ఇక్కడ ఏంటంటే బ్లాక్ మనీ అంతా ఒక ఎత్తు ఉంటే ఫేక్ కరెన్సీ అనేది ఒక ఎత్తు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు అర్ధరాత్రి నుంచి 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్స్ రేపటి నుంచి చెల్లవని చెప్తున్నారు, అర్ధరాత్రి నుంచి చెల్లవని చెప్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే, ఒకవేళ ఎవరికైనా లీగల్ మనీ ఉన్నట్టయితే, ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు తన జోబులో 22,000 రూపాయలు లీగల్ మనీ అయితే తను డిపాజిట్ చేసుకోవచ్చు. అది నో ప్రాబ్లం. 1,00,000 రూపాయలు, 2 లక్షలు కూడా కొంతమంది దగ్గర 10 లక్షల వరకు కూడా లీగల్ మనీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విత్డ్రాల్ చేసి పెట్టుకుని. కాకపోతే ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర కూడా క్యాష్ ఉంటుంది, అది ఫేక్ కరెన్సీ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ ఫేక్ కరెన్సీ బ్యాంక్కి వెళ్తే ఇమీడియట్గా అది డిటెక్ట్ చేస్తుంది ఫేక్ కరెన్సీని. సో ఫేక్ కరెన్సీ అనేది ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎరాడికేట్ అయిపోతుంది. ఫస్ట్ మేజర్ ఇష్యూ అది అనమాట. వాళ్ళు మేజర్ ఇంటెన్షన్ మనకనే క్లియర్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఇష్యూ కొత్త నోట్లు తేవాలనే ఉద్దేశం కానివ్వండి, ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం కానీ కరెక్ట్గా అనలైజ్ చేసి అసలు మేజర్ ఫైట్ వాళ్ళది బ్లాక్ మనీ కంటే కూడా చూస్తే ఫేక్ కరెన్సీ అనేది ఫస్ట్. ఫేక్ కరెన్సీని ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్ చేయడం తప్పితే ఇంకా రెండో దానికి పనికిరాదు. ఎందుకంటే తీసుకెళ్తే రేపు పెట్రోల్ బ్యాంకులో ఇమీడియట్లీ డిటెక్ట్ అవుతుంది. సెకండ్ ఇష్యూ, పెట్రోల్ బంకులో ఎక్కడైనా తీసుకెళ్తే ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. మహా ఒకళ్ళు కొట్టేసే పెట్రోల్ బంకులో ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయల కంటే కొట్టించలేరు పెట్రోల్. ఏది మహా ట్యాంక్ ఫుల్ చేసినా కూడా ఆ క్యూకు ఒక కారు కొట్టించేలోకి అయిపోతుంది వాడికి ఆ డేకి, రేపు ఈ 2 డేస్లో. సో మేజర్ ఏంటంటే దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఫేక్ కరెన్సీ మీద ఫస్ట్ ఫైట్. సెకండ్ థింగ్ వచ్చేసరిగా బ్లాక్ మనీ. బ్లాక్ మనీని ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు లీగల్ మనీ ఎంత ఉంటుందంటే 5 లక్షలు 10 లక్షలు. నాగేశ్వర గారు చెప్పినట్టు సామాన్య మానవులకు దీంట్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రాబ్లం వల్ల వచ్చేసిందంటే ఒక 50 లక్షలు అంతకంటే దాటిన వాళ్ళకి మాత్రం నిజంగా ఇది చాలా కట్ త్రోట్ వాళ్ళకి ఇష్యూనే ఇది. సో రేపు బ్యాంక్ రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా ఇబ్బందికరం. రేపు బ్యాంకుకి వెళ్ళారనుకోండి, ఒక 10 లక్షల రూపాయలు తీసుకెళ్తే బ్యాంక్ 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి తీసుకోవడానికి రెడీగా ఉంది వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం. కాకపోతే 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసేటప్పుడు కానీ 50 లక్షలు కానీ 1 కోటి కానీ వాట్ ఎవర్ మనీ వాళ్ళు సోర్స్ అడగరు బ్యాంకర్స్. మన ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే, నాకు ఒక మెసేజ్ వచ్చింది, మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదట. 1000 రూపీస్ తీసుకుని ఒక బంకులో పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే 900 ఇస్తారట. అలాగా ఒక బైక్ 4 బంకులు తిరగొచ్చట. ఇట్లా చేసుకో అంటే మీరు అన్నారు కదా ఫేక్ కరెన్సీ వాళ్ళు అని. ఆ విషయంలో పెట్రోల్ బంకులు వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ మెసేజ్ పంపిన వారు ఎవరో వాళ్ళు 4గురికి ఇవ్వగానే 100 నోట్స్ కూడా అయిపోతాయి. తర్వాత 5 వాడుకుంటారు, ఎందుకంటే డినామినేషన్ తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసరికి మీరు 50 లక్షలు కానీ ఎంత తీసుకున్నా బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు ఐడి అడుగుతారు. ఐడి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి అమిత్ షా గారు ఎట్లాగో బధాయి చెప్తారు.
కోర్స్ మీరే కాదు ఎవరివైనా చెప్పాల్సిందే. కాకపోతే ఫీల్డ్ లెవెల్ నుంచి కింది నుంచి చూసినప్పుడు దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నల్లధనం మీద మోడీ గారు చేస్తున్నటువంటి యుద్ధంలో అతి శక్తివంతమైనటువంటి అస్త్రాన్ని అందించారు. అస్త్రం మామూలు విషయం కాదు, నిజంగా అతిపెద్ద సంచలనం. ఇప్పుడు మార్నింగ్ నుండి ఈరోజు సాయంత్రం వరకు అందరూ కూడా ట్రంప్ గెలుస్తాడేమో యూఎస్లో, అది పెద్ద సంచలనం అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో అంతకంటే పెద్ద సంచలనం ఇది. వాస్తవానికి ఇప్పుడు అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ మొత్తం అవే పోస్ట్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఇంపాక్ట్స్ ఎవ్రీ వన్, దిస్ ఇంపాక్ట్స్ ద హోల్ నేషన్, దిస్ ఇంపాక్ట్స్ ద ఎకానమీ. అండ్ చాలా మందికి నిద్రలేని రాత్రులు. దిస్ ఇంపాక్ట్స్ పాకిస్తాన్ ఇమిడియట్లీ. ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్ అండ్ వాళ్ళు చేసుకునే ఎఫర్ట్స్ అన్ని గంగలో కలిసిపోతాయి. అండ్ ఇండియాలో కూడా చాలా మందికి నిద్రలు పట్టవు ఇంకా రాత్రులు. అవును. కాబట్టి డెఫినెట్ గా దిస్ ఇస్ ఎ బిగ్ బోల్డ్ డెసిషన్, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకు సాహసోపేతమైన అంటున్నంటే ఏదో మేము క్రెడిట్ తీసుకోవడానికి కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ ఏ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ తీసుకుంటే మంచి కరెక్షన్ వస్తుంది. అంటే ఇమ్మీడియట్ దాని పర్యవసనాలు ఫస్ట్ రియల్ ఎస్టేట్ మీదే ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. తర్వాత క్యాష్ ఎక్కువగా వాడేటువంటి సెక్టర్స్ మీద దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. అది కాకుండా ఇన్ఫ్లేషన్, ఇక మనం ఇన్ఫ్లేషన్ చూడం నేను అనుకుంటున్నా. దాదాపు ఒక 5 years వరకు ప్రాబబ్లీ మనం ఇన్ఫ్లేషన్ చూడకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 79% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ హై డినామినేషన్స్లో నడుస్తుంది. అండ్ సడన్గా పెరిగిపోయింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2008 చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయింది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? బ్లాక్ మనీ పెరిగిందా లేదా ఫేక్ కరెన్సీ పెరిగిందా అనేది నిర్ణయించలేకపోతున్నాం. బట్ డెఫినెట్లీ ఐదర్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేశాయి. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదేదో ఒక రోజులో తీసుకున్నటువంటి డెసిషన్ కాదండి. ఇప్పుడు దాని ఒక హోలిస్టిక్ ప్లాన్ ఉంది ప్రభుత్వానికి. హోలిస్టిక్ ప్లాన్ ఉంది కాబట్టి ఒక బ్లాక్ మనీ బిల్లు, తర్వాత బినామీ బిల్లు, తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జన్ధన్ అకౌంట్, జన్ధన్ అకౌంట్తో పాటు ఆధార్తోనే అనుసంధానించి దాని ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం, అన్ని సబ్సిడీస్, అన్ని స్కాలర్షిప్స్, అన్ని బెనిఫిట్స్ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత డెబిట్ కార్డ్స్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ వాటి మీద పడేటువంటి పన్నును మినహాయించేటువంటి ప్రయత్నం చేయడము, తర్వాత ఐడిఎస్ స్కీమ్ ద్వారా ఐడిఎం స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 60,000 కోట్ల రూపాయలు బయట తీసుకురావడము, 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ యూజ్ చేస్తే ఒక 1% ట్యాక్స్ వేయడం కానీ. కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ స్పందిస్తోంది. రణదీప్ సూర్జేవాలా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నారు, ఒకసారి అది చూద్దాం. छोटे दुकानदार, देश के किसान और इस देश की गृहिणियों जिनको अपना खर्चा चलाना है, क्या उन्हें अगले 2 महीने तक मोदी सरकार एक ऐसी मुसीबत में नहीं धकेल रही बगैर तैयारी के जिसका कोई हल सरकार के पास नहीं? दूसरी बात, आज त्योहारों का सीजन भी है और पूरे देश में शादियों का सीजन भी है. कोई बेटी के लिए कपड़ा लेने जा रहा है, कोई बेटा और बेटी की शादी के लिए जरूरत की दूसरी चीजें समेत आभूषण के लेने जा रहे हैं, कोई त्योहार की तैयारी में है. ऐसे में मात्र 4,000 या 8,000 या 10,000 रुपया आप निकाल पाएंगे और उससे ज्यादा राशि बैंकिंग व्यवस्था से वापस नहीं ले पाएंगे. तो क्या इस देश के रोगियों, इस देश में तीज त्योहार मनाने वाले व्यक्तियों, इस देश में बेटा और बेटी की शादी करने वाले व्यक्तियों, उन पर मोदी सरकार ने 30 दिसंबर तक एक ऐसा बोझ नहीं लाद दिया जो कभी ठीक नहीं हो पाएगा? और तीसरी बात, मोदी जी ने यह कहा कि इस देश का गरीब आदमी 10 रुपया से लेकर 100 रुपये तक का नोट इस्तेमाल करता है और इसीलिए 1,000 रुपए का नोट क्योंकि काला धन वाले करते हैं वो वापस ले रहे हैं. पर एक तरफ तो मोदी जी 1,000 रुपए का नोट वापस ले रहे हैं, दूसरी तरफ 2,000 रुपए का नोट चालू कर रहे हैं. तो 2,000 रुपए का नोट चालू करके क्या आप काला धन धारकों को यह संदेश तो नहीं दे रहे कि अब आप 1,000 रुपए की बजाय 2,000 रुपए का नोट रखिए और ज्यादा धन एकत्रित करिए? और चौथी बात, काला धन वापस लाने की लड़ाई में हम सब एक हैं. मोदी जी ने इस देश से
प्रधानमंत्री बनते समय 2014 में वायदा किया था कि वो 80 लाख करोड़ रुपया का काला धन विदेशों से 100 दिन में वापस लाएंगे और 15 लाख हर खाते में जमा कराएंगे। आज 2.5 साल बीत गए, एक नया रुपया विदेश से मोदी जी वापस नहीं ला पाए। कहीं ये 500 और 1000 रुपए का नोट बंद कर और 2000 रुपए का नोट उसके बदले में चालू कर, उस सारे मामले पर पर्दा डालने की कोशिश तो नहीं? क्या इससे अर्थव्यवस्था को सही मायनों में फायदा होने वाला है? क्या आपने देश के अर्थशास्त्रियों के साथ साथ विशेषज्ञों और उन सब से राय ली? ये कुछ ऐसे मामले हैं जिनका जवाब मोदी जी को और मोदी सरकार को अगले आने वाले दिनों में सार्थक, स्पष्ट और सटीक तरीके से इस देश को देना चाहिए। पूरे मामले की और गहन जांच कर हम एक और डिटेल्ड रिएक्शन इस बारे में देंगे। Now to say very briefly in English, we heard Honorable Prime Minister Shri Narendra Modi's address to the nation today. Shri Narendra Modi announced immediate withdrawal of rupees 500 and rupees 1000 currency notes from 12 o'clock tonight. He also announced that up to 24th November, people of this country can only withdraw 4,000 rupees from their bank accounts. రైట్, వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ మోడీ తీసుకున్న ఈ నిర్ణయంలో స్వాగతిస్తున్నప్పటికీ నల్లధనాన్ని అరికట్టాలనే విషయంలో అభిప్రాయ భేదాలు లేనప్పటికీ ఇంత హడావుడిగా టైం లేకుండా తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. ఒకటి, ఇది చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న వ్యాపారులు, చిన్నకారు రైతులకు సంబంధించి ఇది శరాఘాతం అవుతుంది, ఇబ్బంది పడతారు అనేది ఒక పాయింట్. రెండోది, చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు రణదీప్ సుర్జేవాలా. ఒకటి, ఎందుకంటే ఇది పెళ్లిళ్ళ సీజన్, ముహూర్తాల సీజన్. ఇది చాలామంది షాపింగ్ చేస్తుంటారు. పెద్ద వాళ్ళు అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు యూజ్ చేస్తారు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు షాపింగ్లకు వెళ్ళి బట్టలు లేకపోతే చిన్న జ్యువెలరీ కొనుక్కునే రోజులు ఇవి, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి. మరి దానికి ఇబ్బంది అయ్యే మాట అయితే డెఫినెట్గా వాస్తవమే. ప్రభుత్వం మరి దీన్ని ఎలా చేస్తుంది, ప్రజలు ఎలా ఎదుర్కొంటారనేది కాంగ్రెస్ రైట్లీ పాయింట్అవుట్ చేసేట్టే కనబడుతోంది. ఇక 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తామని చెప్పి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చిన ప్రధానమంత్రి నల్లధనం దాచుకునే వారిని ఇంకెక్కువ దాచుకోమని చెప్తున్నారా అనేది కూడా రణదీప్ సుర్జేవాలా ఇంకొక ప్రశ్న కూడా లేవనెత్తారు. 80 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ అవేం చేయకుండా ఇలా చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. రాకేష్ రెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబ్జెక్షన్స్లో అంటే వాళ్ళేమీ నిర్ణయం తప్పు అనడం లేదు, కానీ తీసుకున్న తీరు హడావుడి వల్ల ప్రజలు ఇబ్బంది పడతారనేది ఒకటి నిజమే. వాస్తవానికి అందులో కొంత ఫ్యాక్ట్ అయితే ఉంది. మరి దానికి ఏదన్నా మార్గం ఏంటో అర్థం కావట్లేదు నిజంగా కూడా. ఇప్పుడు ఎవరైనా ముహూర్తాలు, కూతురు పెళ్ళి ఉంటుందో 50,000 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకుంటాడు. రేపు పెళ్ళి కొనాలి, గోల్డ్లో లేకపోతే ఏదో చీరలో బట్టలు, అల్లుడికి బట్టలు కొనాలి. ఎట్లా? ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకటండి, కాంగ్రెస్ నుండి ఇంతకంటే పెద్ద ఇంకేమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంతకంటే పెద్ద స్పందన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? దిస్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు అంటే వాళ్ళ ఆశ్చర్యాల కారణంగా ఏదైతే పేరుకుపోయిందో బ్లాక్ మనీ, ఆ బ్లాక్ మనీని మొత్తం స్వీప్ చేసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా కొంతమంది సఫర్ అవుతారు టెంపరీగా. అంటే ముఖ్యంగా ఇప్పుడు వారు ఏం చెప్పారు, తర్వాత వివాహాలు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ, సామాన్య కుటుంబాల వాళ్ళు సఫర్ అవుతారు అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఎస్ సఫర్ అవుతారు, బట్ ఎవరి వల్ల? ఇప్పుడు మీ హయాంలోనే కదా ఇంత ఘోరంగా బ్లాక్ మనీ పేరుకుపోయింది. ఫేక్ కరెన్సీ నోట్స్ 2008 తర్వాతనే క్యాష్ ట్రాన్సాక్షన్ విపరీతంగా పెరిగిపోయింది హయ్యర్ డినామినేషన్స్లో. అది ఎవరి వల్ల? మీ వల్ల. ఈరోజు మీరు ఏదైతే బ్లాక్ మనీని పెంచి పోషించారో, ఫేక్ కరెన్సీని ఐడెంటిఫై చేయలేక మీరు అచేతనంగా ఉన్నారో, దాన్ని నిర్మూలించే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక డెసిషన్ అనౌన్స్ చేశారు. దాంట్లో డెఫినెట్గా కొంత ఇబ్బంది ఉంటుంది, బట్ ఇబ్బందిని కూడా అధిగమించే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించింది. ఏంటి?
ఇప్పుడు రైల్వేస్లో కానీ లేకపోతే ఈ బరియల్ గ్రౌండ్స్ విషయంలో కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ ఇంకా ఇలాంటివి అంటే పెట్రోల్ బంక్స్లో కానీ ఎక్కడైనా కూడా ఈ నోట్స్ చెల్లుతాయి అనేది ఒకటి. రెండోది పీపుల్ కెన్ గో అండ్ డిపాజిట్ దేర్ అమౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, బ్యాంక్స్. ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అట్లీస్ట్ 2-3 గ్రామాలకు సంబంధించిన ఒక పోస్ట్ కరెక్టే. బట్ రేపటి నుంచి మనం ఎన్ని కిలోమీటర్ల క్యూలు చూడాలో బ్యాంక్స్ దగ్గర, పోస్ట్ ఆఫీస్ తప్పదు. ఎందుకంటే ప్రతి మనిషి, ప్రతి పౌరుడు తన దగ్గర ఉన్న నోట్లు మార్చుకోవాలని బయలుదేరుతాడు. ఎందుకంటే అందరూ 500 పెట్టుకున్నారండి ఈ మధ్య. 2000 రూపాయలు ఉన్న వాళ్ళు కూడా 500 నోట్లు పెట్టుకున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో రేపటి నుంచి ఎంతెంత పొడుగు క్యూలు చూడాల్సి వస్తుంది వెంకటరెడ్డి గారు? ఒక్క నిమిషం, క్యూలు ఉంటాయండి, క్యూలు ఉంటాయి. బట్ మేమేమంటున్నామంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద అమౌంట్ ఎవరు డ్రా చేసుకొని పెట్టుకోరు. ఇప్పుడు మీరు ఒక 20,000, 30,000 అది మ్యాక్సిమం. ఎవరి దగ్గర కూడా 5,000, 10,000 కంటే ఎక్కువ క్యాష్ ఉండదు. సరే ఎవరైనా వివాహాల కోసం లెట్సే ఒక 1,00,000 రూపాయలు డ్రా చేసుకొని 2 లక్షలు డ్రా చేసుకొని ఉన్నారనుకోండి, రేపు పొద్దున పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కొంత ఇబ్బంది ఉంటుంది, బట్ అల్టిమేట్గా ఇది ఎవరికి బెనిఫిట్? సామాన్యులకు బెనిఫిట్, లా అబైడింగ్ సిటిజన్స్కి బెనిఫిట్, సరిగ్గా ట్యాక్స్ కట్టే వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళ కోసమే ఈ డెసిషన్. ఇప్పుడు బిజినెస్ పీపుల్ గురించో లేకపోతే ఇంకెవరి గురించో కాదు, అల్టిమేట్గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి, అతి సామాన్యంగా బ్రతికే వాళ్ళకే ఈ డెసిషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారు. డెఫినెట్గా అందరూ హర్షిస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే మీరు 500 నోట్స్ తీస్తున్నారు, 1000 తీస్తున్నారు, మళ్ళీ 500, 2000 రూపీస్ డినామినేషన్ తీసుకొస్తున్నారు, ఏంటిది అని. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అసలు ఫేక్ కరెన్సీని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కాబట్టి దాన్ని కట్టడి చేసే విధంగా ఇప్పుడు నానో జీపీఎస్ చిప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు దాంట్లోనే. ఎస్, సో నానో జీపీఎస్ చిప్ ద్వారా అది ఇంకా ఎవరు కూడా దాన్ని ఫేక్గా మార్చేటువంటి పరిస్థితి లేదు. సో ఈజీలీ ఐడెంటిఫైయబుల్, ఈజీలీ ట్రేసబుల్, ట్రాకబుల్, ఎంత అమౌంట్ అయినా ట్రాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది మొట్టమొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అది దాని టెక్నికల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. ప్రభుత్వం అంత అనాలోచితంగా ఏదో ఊరికనే మళ్ళీ కొత్త కరెన్సీ పెట్టదు, దాన్ని అది ఈజీగా ట్రాక్ చేసే విధంగా, ఫేక్ ఏమైనా ఉంటే కూడా ఎరాడికేట్ చేసే విధంగా తయారు చేస్తుంది. వెంకటరెడ్డి గారు, ఇది నకిలీ కరెన్సీని అరికట్టడానికి డెఫినెట్గా ఇట్స్ చెక్. ఇవాళ అర్ధరాత్రిని 2 గంటలు 3 గంటలు టైం ఇవ్వకుండా చెప్పారంటేనే దాని అర్థం అసలు అది తెలిసి వాడు సర్దుకునేలోపే టైం అయిపోతుంది. సో ఇక నకిలీ కరెన్సీని వాడు చలామణి చేసే అవకాశం లేదు. అయితే నల్లధనం కంట్రోల్ అవుతుందా అంటే ఏముంది, బ్యాంక్కి వెళ్తారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు ఇస్తారు, 2,000 నోట్లు తెచ్చుకుంటారు. నథింగ్, ఏం మార్పే ఉండదేమో. మార్పు ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి రేపు పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంక్కి వెళ్తే ఎంత తీసుకెళ్ళగలరు? మ్యాక్సిమం ఒక 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళి డిపాజిట్ 4 రోజులు వెళ్తారు. మీకు సోర్స్ ఏమవుతుందంటే బ్యాంకులో 50,000 రూపాయలు దాటికి డిపాజిట్ చేసినట్టయితే పాన్ నెంబర్ అడుగుతారు. 50,000 రూపాయలు లోపుగా ఉన్నట్లయితే మీకు ఐడి కార్డుతో ఆధార్ కార్డు కానీ మిగతా ఆధార్ కార్డులో ఇతరత్ర ఐడి కార్డులో తీసుకుంటారు. బట్ 50,000 రూపాయలు దాటిగా డిపాజిట్ చేసినట్టు పాన్ నెంబర్ మీరు ఎన్నిసార్లు డిపాజిట్ చేస్తే అన్నిసార్లు పాన్ నెంబర్ ఇస్తాం. రేపు ఆ పాన్ నెంబర్ తో ఇచ్చిన డిపాజిట్ కాదు, మార్చుకోవడం ఎక్స్చేంజ్ కదా, వాట్ ఎవర్ ఎక్స్చేంజ్ కానివ్వండి. సపోజ్ నా దగ్గర ఒక 50 లక్షలు 1000 నోట్స్ ఉన్నాయండి, బ్లాక్. నేను లెక్కలు చెప్పని వాట్ ఎవర్ సార్. నేను ఒక 4-5 రోజుల్లో బ్యాంక్ వెళ్తాను, పాన్ నెంబరే ఇస్తాను, డిపాజిట్ చేసుకుంటాను. పాన్ నెంబర్ ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే, పాన్ నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నా, డిపాజిట్ చేసుకున్నా, పాన్ నెంబర్ కోడ్ చేస్తుంది ఇమీడియట్ గా. పాన్ నెంబర్ ఐటీ రికార్డ్స్ కి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఎవ్రీ క్వార్టర్లీ బ్యాంకర్స్ మ్యాండేట్ గా ఫైల్ చేయాలి. ఎవరితోటి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి. ఎవ్రీ క్వార్టర్లీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ ఏఐఆర్ రిపోర్ట్స్. మీరు అన్నది కరెక్టే, పాన్ నెంబర్ ఇస్తాం కాబట్టి అది డెఫినెట్ గా బ్యాంకర్స్ ఈ పాన్ నెంబర్ ఉన్న వ్యక్తి ఇంత అమౌంట్ డిపాజిట్ చేశాడని చేస్తారు, చెప్తారు, నిజమే. కానీ రేపటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ సినిమా, చిరంజీవి సినిమా, లేకపోతే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బ్యాంకుల దగ్గర, పోస్ట్ ఆఫీస్. ఈ క్రౌడ్ లో బ్యాంక్స్ అంత కేర్ తీసుకునే పరిస్థితిలో ఉంటాయా? కేరే ఉంది. మనకు పాన్ నెంబర్ మ్యాండేట్కి ఇవ్వాలి, ఫైల్ చేయాలి. లేకపోతే రేపు కావచ్చు, ఎల్లుండి చేసుకోవాలి. కానీ టైం లిమిట్ పెట్టలేదు కదా దీనికి. బ్యాంకులో ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ 4 days పెట్టేసారు. ఏంటంటే మీరు ఏదన్నా ఉంటే ఇక్కడ చిన్న మినిమం నీడ్స్ యూజ్ చేసుకోమని. తర్వాత మీ దగ్గర 10 లక్షలు ఉన్నా కూడా హ్యాపీగా పోయి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, మీ పాన్ నెంబర్ కోడ్ చేయొచ్చు, మీ ఐడి ప్రూఫ్ ఇవ్వచ్చు. తర్వాత ఈ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏముంది, కన్సిల్మెంట్ ఆఫ్ ఇన్కమ్ కింద దాన్ని వాళ్ళకి ఏమవుతుందంటే దాదాపు 6 years టైం ఉంటుంది దాన్ని అసెస్మెంట్ ఓపెన్ చేయడానికి దాన్ని. సో ఈ 6 years ఎప్పుడైనా ఓపెన్ చేసి నిదానంగా వాళ్ళ డేటా అనలైజ్ చేసి ప్రతి అసెస్ని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ సతీష్ కంతేటి గారు లైన్ లో ఉన్నారు. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూస్తున్నారు ఈ 500, 1000 రూపాయల నోట్లని ఇమ్మీడియట్ గా
వితౌట్ ఎనీ టైం, విత్ నో టైం రద్దు చేయడము, 2 days గ్యాప్లోనే మళ్ళీ కొత్త 500 కొత్త 2000 నోట్స్ రావడము టెక్నికల్లీ హైలీ సెక్యూర్డ్ అంటున్నారు వాటిని. సో ఈ మార్పుని ఎలా చూస్తున్నారు, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఒకటండి ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న 1000 రూపాయల నోట్లు 500 నోట్లు బయటికి రావాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తర్వాత డిసెంబర్ లోపల బయటికి రావాలి తప్పనిసరిగా, లేకపోతే దాని విలువ తర్వాత పడిపోతుంది. బికాజ్ దాని తర్వాత అంటే ఆ డేట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసినా కూడా ఒక ఈ 1-2 months తర్వాత నుంచి యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఒకటి మెయిన్ గా బ్లాక్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఎకానమీ మీద ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ డిస్క్లోజర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని ప్రధానమంత్రి ఆల్రెడీ ముందు ఇండైరెక్ట్ గా హింట్ చేశారు. సో అది ఆ కఠిన చర్యల్లో భాగంగా ఇది మనం చూడొచ్చు. ఒకటి. రెండోది కౌంటర్ ఫీటింగ్ వర్క్ కూడా ఉన్నాయి, దానివల్ల కూడా ఈ స్టెప్ తీసుకున్నట్టు మనకి క్లియర్ గా ఇప్పుడు తీసుకున్న స్టెప్ ఎస్పెషల్లీ 500 and 2000 వెంటనే 11th నుంచి ప్రవేశపెట్టడానికి విత్ ఎక్స్ట్రా సెక్యూర్డ్ ఫీచర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనకి ఆ పాయింట్ కూడా అర్థమవుతుంది. ప్రధానంగా ఈ 2 కారణాలు చెప్పొచ్చండి. బ్లాక్ అయితే ఇక్కడ మీరు బేసిక్గా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కాబట్టి మీ మార్కెట్ మీద దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? బేసిక్గా ఈ రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ఇవి ఎక్కువ బ్లాక్ అండ్ వైట్తోనే నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఏమన్నా అది మంచి ప్రశ్న అండి. అంటే బేసిక్ గా ఫైనాన్షియల్ అసెట్స్ కి పాజిటివ్, ఎందుకంటే ఎక్కువ డబ్బులు క్యాష్ లో ఉన్నాయి కూడా బ్యాంక్ లోకి వస్తాయి కాబట్టి ఫస్ట్, అంటే కొత్త నోట్స్ రాకముందు పాతి బ్యాంక్ లోకి వస్తాయి కదా. అవును. సో టు దట్ ఎక్స్టెంట్ ఫైనాన్షియల్ గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డులు వాడటం, క్రెడిట్ కార్డులు వాడటం, ఆర్ ఈ వాలెట్స్ వాడటం, ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ యూసేజ్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల ఈ డెసిషన్ ఏదైతే తీసుకున్నారో దానివల్ల ఈ పర్టికులర్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమీ ఎఫెక్ట్ కావు. సో దాంట్లో ఎక్కువ మర్చెంట్స్ కూడా ఎవరైతే క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదో ఆర్ చిన్న కిరాణా షాప్స్ వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఆ మెషిన్స్ పెట్టుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి అన్సర్టనిటీలు పెరిగితే కనుక వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇమీడియట్ గా స్టాక్ మార్కెట్ మీద మన వ్యూలో ఎక్సెప్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ రంగం, ల్యాండ్ డీలింగ్ జరుగుతుంది కాబట్టి, అండ్ బంగారంలో డీల్ చేసే బంగారం మర్చెంట్స్ ఎక్కువ క్యాష్ పర్చేజెస్ బంగారంలో కూడా జరుగుతాయి కాబట్టి ఈ 2 సెక్టర్లు తప్పించి మిగతా సెక్టర్ లో అంత ఎక్కువ ప్రభావం ఉండదు. అండ్ అల్టిమేట్ గా పాజిటివ్ ప్రభావం ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ అసెట్స్ ఈ జన్ధన్ బ్యాంక్ అకౌంట్లు వచ్చిన తర్వాత, ఈ వీడియోస్ ఇచ్చిన తర్వాత ఈ స్టెప్ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ క్యాష్ ఎకానమీ వాళ్ళని కూడా ఫైనాన్షియల్ అసెట్స్ లోకి తీసుకొస్తే ట్రాక్ ఉంటుంది. బ్లాక్ మనీ దేశంలో తగ్గి ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరుగుతాయని స్టెప్ తీసుకున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ మంచిది కాబట్టి కొద్దిగా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంది. కాకపోతే రేపు అపార్ట్ ఫ్రమ్ ఈ డెసిషన్ యుఎస్ లో ఎలక్షన్ లో ఏమవుతుంది అనేది కూడా రేపు కాబట్టి దేనివల్ల మార్కెట్ మూవ్ అవుతుందో అన్నది యుఎస్ లో డెమోక్రాట్ రాకుండా రిపబ్లికన్ ట్రంప్ వస్తే దానివల్ల కూడా మార్కెట్ కరెక్ట్ అయ్యేస్తుంది రేపు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. థ్యాంక్ యూ. అలాగే మరో చార్టెడ్ అకౌంటెంట్ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ దినకర్ లంక లైన్లో ఉన్నారు. దినకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో మీ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది? ఏముందండి, గత 2.5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పిన దానికి ఒక ప్రారంభం అయితే మొదలైంది అనుకుంటున్నాము. బ్లాక్ మనీ మీద మటుకి పిఎం నరేంద్ర మోడీ గారు గొడ్డలి పంజాని విసిరారు అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఏదైతే ఇప్పుడు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నవో అవి ఎక్కువగా చలామణి. ఇప్పుడు 76% వరకు 500 రూపాయల నోట్లు, 109% వరకు 1000 రూపాయల నోట్లు చలామణిలో పెరిగినాయి అనేది గణాంకాలు గత 6 సంవత్సరాల నుంచి. ఇందులో ఎక్కువ భాగం బ్లాక్ మనీ కింద పేరుకుపోయి
అవి ఆ బ్లాక్ మనీలో ఉండటం వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా బయటికి రాకపోవడం వల్ల లిక్విడిటీ క్రంచ్ కూడా చాలా హెవీగా ఉంది. దీంతో పాటు ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం బాగా ఇప్పుడిగా పెరిగిపోవడానికి ఒక కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కఠినమైన నిర్ణయమైన కఠోర నిర్ణయమైన సరైన సమయంలో సరైన నిర్ణయం. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ మనీకి సంబంధించి వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్ కింద ఆల్రెడీ ప్రకటించడము అది అయిపోగానే నెక్స్ట్ స్టెప్ అయితే రంగంలోకి దిగినట్టుంది తీసుకునే దానికి విధంగానే. ఇంకోటి చాలా కీలకమైన అంశం ఏంటంటే 10,000 రూపాయలు ఒక రోజు మాత్రమే డ్రా చేసుకోవాలి క్యాష్, వారంలో 20,000 మాత్రమే డ్రా చేసుకోవాలనేది భవిష్యత్తులో కూడా నగదుకి సంబంధించినటువంటి వ్యవహారాలని చాలా వరకు తగ్గించడము, బ్యాంకు ద్వారానే వ్యవహారాలు నిలిపే విధంగా జనాలను అలవాటు చేయాలి అనేటటువంటి సిస్టమ్ ఒకటి తీసుకున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు, డెబిట్ క్రెడిట్ కార్డు పేమెంట్స్ కావచ్చు, ఇటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చేటప్పటికి వీటి మీద మట్టికి ఎటువంటి రిస్ట్రిక్షన్ అంటే ఇక్కడ దినకర్ గారు మీరు అన్నది వాస్తవం, మంచి పాయింట్. ఎందుకంటే 10,000 రోజుకు 10,000 వారంలో 20,000 కంటే ఎక్కువ డ్రా చేయడానికి లేదు అని చెప్పారు. బాగుంది, నిజానికి అది ఒక మంచి ప్రాక్టీస్. కానీ దేశం మొత్తము ప్లాస్టిక్ కరెన్సీ యూజ్ చేసేంత ఇదిగా షాపింగ్లో కానీ లేకపోతే అక్కడ కానీ ఏర్పాట్లు ఉన్నాయా? మీకు హైదరాబాద్లోనే మహా అయితే 20-30% షాప్స్లో హోటల్స్లో మాత్రమే ఉన్నాయి స్వైపింగ్ మిషన్స్, చాలా చోట్ల లేవు. మరి ఎలా 10,000 డ్రా చేయాలి, వారం మొత్తం 20,000 వాడాలంటే వారం మొత్తం 50,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారనుకోండి మీలాగా నాలాగా, మరి అని పరిస్థితి ఏంటి? ఏంటంటే ఇక్కడ ఒకటండి, అలవాటు చేసుకునేటటువంటి విధానంలో నిర్ణయాలు కఠినతరంగా ఉంటే వాటికి అలవాటుకి మార్గం సుగమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఏమి ఇలాగాని చెప్పి పెట్టట్లేదు, కొంత సమయం వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి ఏదైతే ముందు డిసెంబర్ లోపు చేసుకునేటటువంటి వెనక్కి ఇచ్చేటటువంటి క్యాష్ ఇచ్చి పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంకు నుంచి చేసుకునే వరకు కానీ ఇటువంటి సమయం ఉంది. కానీ ఈ లోపల ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపలే ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఒక కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే, అయితే ఇందులో వచ్చేటటువంటి సాధ్యాసాధ్యాలు ఇబ్బందుల్ని బట్టి రిలాక్సేషన్స్ ఇవ్వచ్చు భవిష్యత్తులో కూడా. 10,000 20,000 అనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయము. కొంతవరకు ఏమైనా సడలించాలి ప్రాక్టికల్ గా అంటే గవర్నమెంట్ టైం టు టైం జరిగే దినకర్ గారు ఒక్క నిమిషం ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆర్థిక విశ్లేషకులు నరసింహమూర్తి గారు లైన్లో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్కారం అండి. సార్ నమస్కారం, బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నరసింహమూర్తి గారు, ఈ 500 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయడము, కొత్తగా 500 అండ్ 2,000 నోట్లను 10వ తేదీ నుంచి చలామణిలో తీసుకురావడం, ఈ మధ్యలో ఈ 2 రోజులు బ్లాక్ డే అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేలా ఉంది. ఓవరాల్గా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏ రంగాల మీద దీని ప్రభావం ఉంటుంది ప్రధానంగా? మీరు చక్కగా అడిగారండి. ఇది బేసిక్ గా మొత్తం అన్ని రంగాల మీద ప్రభావం ఉంటుందండి. ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి, ప్రతి జీవికి ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఈ పొలిటికల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక పొలిటీషియన్ గా ఇటువంటి సాహసోపేతం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మొత్తం పొలిటికల్ సిస్టమ్ లో వాళ్ళకున్న ఎలక్షన్స్ లో గెలవాలంటే బ్లాక్ మనీ అది పోతుంది. 2 టెర్రరిజం మీద బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫేక్ కరెన్సీ ఇండియాలోకి పంపించి ఈ ఆర్మ్స్ డీలింగ్, ఈ డ్రగ్ డీలింగ్ తీసుకొచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చిన కాశ్మీర్ ఉన్న దెబ్బంతా కూడా దెబ్బకి రేపటి నుంచి ఈ డబ్బులు చలామణిలో లేకపోతే ఈ టెర్రరిజం మీద చాలా గొప్ప ఎఫెక్ట్ ఉంటుంది. 3, మన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ లో 50% 60% క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ దెబ్బకు పోతాయి. అంటే ఇన్ని రోజులుగా 14 నుంచి 16 దాకా మోదీ గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 1,25,000 కోట్లు బ్లాక్ మనీ బయటకు వచ్చిందని చెప్తున్నారు. BIDS కానివ్వండి, లేకపోతే సిట్ ద్వారా కానివ్వండి, లేకపోతే మిగతా కంట్రీస్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ ఈ దెబ్బతో ఒక్కసారిగా ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ మొత్తం ప్రక్షాళన. మూర్తి గారు మొన్న సెప్టెంబర్ 30తో గడువు ముగిసినప్పుడు 60,000 కోట్లు వచ్చింది నల్లధనం అని చెప్పారు కదా. అప్పుడు కొన్ని లెక్కలు ఏం చెప్పారంటే మొత్తం దేశంలో 36 లక్షల కోట్ల రూపాయల అవినీతి నల్లధనం ఉంది, అదంతా బయటికి రాలేదు, చాలా మంది కాదు అసలు ఎవరు బయట పెట్టలేదు అని చెప్పారు. దీంతో అదేమైనా కదులుతుందా? దీంతో చాలా మేజర్ పార్ట్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ నల్లధనం బేసిక్ గా ఉండేది బ్లాక్ మనీ వితౌట్ ట్యాక్స్, 1, 2 క్యాష్ రూపంలో ఉంటుంది. ఆ క్యాష్ రూపం అంతా ఉన్నదంతా పోయేప్పటికీ ఒక్కసారిగా క్లీన్ స్వీప్ అనమాట. ఒక్కసారిగా క్లీన్ స్వీప్ అయిపోయింది. కాకపోతే జెన్యున్ గా కష్టంతో సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఏంటంటే అండి,
ఈ డబ్బులు 30 దాకా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అవును. ఈ విలేజెస్ లో, పైగా రిమోట్ ఏరియాస్ లో, ఈ ట్రైబల్ ఏరియాస్ లో న్యూస్ పేపర్లు, టీవీలు చూసి సరిగ్గా చూడని వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళ పక్కన పోస్ట్ ఆఫీస్ లోను, బ్యాంక్ లోను ఎక్స్చేంజ్ చేసుకోకపోతే వాళ్ళ డబ్బు మునిగిపోతుంది, కష్టపడి సంపాదించిన డబ్బు పోతుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలి. ప్రభుత్వం క్యాంపెయిన్ చేయాలి. మీడియా, బోత్ ప్రింట్ అండ్ టీవీ మీడియా కూడా, దీని విలేజెస్ లో రేడియో మీడియా కూడా బాగా పోయేస్తుంది. ఉన్నవన్నీ డబ్బులు వైట్ చేసుకోండి, మీరు బ్యాంకుల్లో కట్టేసి మీ అకౌంట్ తీసుకొని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కొత్త 2500 నోట్లు పాత వాటికి సంబంధం లేకుండా డిఫరెంట్ సైజెస్ లో వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ కొత్తగా చలామణిలో కొంచెం వస్తూ ఉంటుంది కాబట్టి సో ఇన్కన్వీనియన్స్ ఒక 15-20 రోజులు ఉంటుంది. కాకపోతే పిఎం గారు చెప్పినట్టుగా మనం ఏదో ఫెస్టివల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఫెస్టివల్ ఆఫ్ ఆనెస్టీ అని అనుకుని వీళ్ళు కష్టం సహించి దీన్ని చేయటం చాలా మంచిదండి. దీనివల్ల ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, టెర్రరిజం తగ్గుతుంది, మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. దీనివల్ల చాలా మంచిది కాబట్టి మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి, మనమంతా సహకరించాలి, మనమంతా కష్టమైనా కూడా కొంచెం సహించాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ. అలాగే ఆంధ్రప్రదేశ్ సిఐఐ చైర్మన్ శివకుమార్ గారు అమెరికా నుంచి మనకి లైన్లో ఉన్నారు. శివకుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో శివకుమార్ గారు, మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఈ భారీ చేంజ్ భారతదేశంలో చాలామంది వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పుడే నరసింహమూర్తి గారి వెర్షన్ కూడా మీరు విన్నారు. మీ ఒక సిఐఐ చైర్మన్గా మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, ఫస్ట్ సర్ప్రైజింగ్ న్యూస్ అండ్ వెల్కమ్ న్యూస్ అండి. ఇది ప్రెజెంట్లీ సర్ప్రైజింగ్ న్యూస్. యా. ఓకే, వై సర్ప్రైజింగ్? సర్ప్రైజింగ్ ఎందుకంటే తొందరగా ఈ డిసిషన్ తీసుకుంటారని అనుకోలేదు. మొన్నే క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. మొన్న ఎండే కూడా ఇంకా నెల కూడా కాలేదు. ఈలోగా ఇది చేయడం వల్ల ఇంకొక 3 నెలలు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఇంకో అవకాశం దొరికినట్టే ఒక విధంగా. ఇక్కడ వాళ్ళు డిక్లేర్ చేయాలంటే నెక్స్ట్ 3 months లో కూడా అది డిపాజిట్ చేయాల్సిన అవకాశం కూడా ఉందని చెప్పి చెప్పారు. This can be another opportunity to disclose the income. That is what I see from the black money side. ఇకపోతే ఇండస్ట్రీ, యాజ్ ఇండస్ట్రీ వి వెల్కమ్ ది మూవ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆల్రెడీ కూడా రూపంలో జరుగుతున్నాయి. కానీ కొన్ని ఇండస్ట్రీ సెగ్మెంట్స్ అయితే ఇంకా క్యాష్ రూపంలో జరుగుతున్న ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఎగ్జిట్ లేబర్ కానీ, ఈ 3 ఇండస్ట్రీలు కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఆ ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, దాన్ని పెట్టుకుని ఇంకో రిప్రైవ్ ఏమైనా ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ ట్రెడిషనల్ గా వీళ్ళందరికీ కూడా క్యాష్ రూపంలో ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. వాళ్ళెవరు నష్టపోకుండా ఉండాలని చెప్పి మా అభిప్రాయం. రైట్. ఇంకేమన్నా ఉందా మీకు ఇండస్ట్రీ కానీ లేదా గవర్నమెంట్ కానీ చెప్పేది కానీ అండ్ రిక్వెస్ట్ సజెషన్? ఇంకేం లేదండి. వి వెల్కమ్ ద మూవ్ అండ్ ఓన్లీ థింగ్ ఇది ఏవైతే జెన్యున్ గా ఉండి క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఆ ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, వాటిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయాలి. జెన్యున్ పేయర్స్ ని, జెన్యున్ ఇండస్ట్రీస్ సఫర్ అవ్వకుండా చూడాలి. జెన్యున్ గా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తూ జెన్యున్ గా ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ లేబర్ ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ లేబర్ కి క్యాష్ లోనే ట్రాన్సాక్షన్స్ అవుతాయి. వాళ్ళు ఇందాక స్పీకర్ చెప్పినట్టు వాళ్ళు క్యాష్ లోనే ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళకి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఉండదు విలేజ్ లెవెల్లో. సో వాళ్ళెవరు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండాలి ఒక అభిప్రాయం. తర్వాత రియల్ ఎస్టేట్ లో అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్ లో కానీ వేర్ ల్యాబ్స్ ఇస్ ఇన్వాల్వ్డ్, అవి జాగ్రత్తగా వాటిని కన్సిడర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు మీరు లైన్లోకి వచ్చినందుకు. సో అది సిచ్యువేషన్. ఒకటి, రూరల్ ఏరియాస్లో అవేర్నెస్ తీసుకెళ్ళాలి చాలా క్యాంపెయిన్. ఎందుకంటే నిజమే వాళ్ళకి అక్కడ దాకా ఇది వెళ్ళదు అసలు. వాళ్ళకి ఈ కరెన్సీ ఏంటో, ఈ ఫేక్ ఏంటో, ఈ బ్లాక్ ఏంటో, దే డోంట్ నో అబౌట్ కరెన్సీ అండ్ ది టెర్రరిజం, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. కాబట్టి డెఫినెట్గా అది ప్రభుత్వమే చొరవ తీసుకొని మీ దగ్గర డబ్బులు ఉంటే వచ్చి మార్చుకోండి అని చెప్పే ప్రయత్నం చేయాలి. అది పోస్ట్ ఆఫీసులు కూడా సరిపోవు నిజానికి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఒకటి మన ముందున్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత జెన్యూన్ పేయర్స్ కానీ, జెన్యూన్ ఇండస్ట్రీస్ కానీ ఉంటాయి, వాళ్ళు ఎవరూ సఫర్ అవ్వకుండా చూడాలనేది. ఎందుకంటే ఈ 9 మంది చెడ్డవాళ్ళ మధ్య ఒక మంచివాడిని పెట్టేసి నలిపేస్తారు ఐటీ వాళ్ళు కానీ, ఆఫీసర్స్ కానీ. సో అందువల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది శివకుమార్ గారు చేసిన రిక్వెస్ట్. ఎలా చేయాలి? ఒకటండి, గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి అంశాల్లో మంచి అవగాహన ఉంటుంది.
మనం అనుకుంటాం ఏంటంటే వాళ్ళకి దినకర్ తెలియదు గారు ఉన్నారా? కానీ ఇప్పుడు మనం ఒక పెన్షన్ స్కీమ్ కానీ లేకపోతే బ్యాంక్ ఇప్పుడు జన్ధన్ మీరు తీసుకోండి, అసలు జన్ధన్కి ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నారు, దీనికి రెస్పాన్స్ ఉండదు, ఎవరు ఓపెన్ చేస్తారండి, ఏమొస్తుంది ఓపెన్ చేస్తే అని అన్నారు. ఎన్ని కోట్ల మంది, 25 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి అంటే ఎంత అవేర్నెస్ ఉంది రూరల్లో మీరు ఆలోచించండి. సో డెఫినెట్గా వాళ్ళకి అవగాహన ఉంది. బట్ ఇంకా ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రయత్నం చేయాలి, మీడియా చేయాలి, స్వచ్ఛంద సంస్థలు చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందుకనే ఇప్పుడు కేంద్రం నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది, ఈ విషయంలో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోండి, ప్రజలకు హెల్ప్ చేయమని చెప్పేసి. కాబట్టి ఓవరాల్గా ఇదొక స్వచ్ఛ భారత్ మూమెంట్లో అనేది ఇనిషియేటివ్. మీరు కొత్త నోట్లో చూడండి, కొత్త నోట్లో రోడ్లు ఓడకపోయినా అవినీతిని ఊడ్చే, నల్లధనాన్ని ఊడ్చే కార్యక్రమం. స్వచ్ఛ భారత్ అంటే మన ఇల్లును ఊడ్చుకోవడం, రోడ్లు ఊడ్చుకోవడం, ప్లస్ ఈ అవినీతిని కూడా రూపుమాపడం. ఇప్పుడు అవినీతిలో ఆల్రెడీ నెంబర్ 1 అంటే అవినీతిని నిరోధించడంలో ఒక మంచి అభిప్రాయం ఉంది మోడీ మీద. ఇప్పుడు దీంతో అది రెట్టింపు అవుతుందని నా ఉద్దేశం. రైట్. శేఖర్ రెడ్డి గారు క్రెడాయ్ ఎక్స్ చైర్మన్ వారు ఉన్నారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇండియా. సో వారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే శేఖర్ రెడ్డి గారు, ఆ మధ్య అమరావతి స్టార్టింగ్లో అక్కడ చాలామంది ల్యాండ్స్ కొన్నారు. మీకు తెలుసు కార్లు విపరీతంగా వచ్చేవి, ₹1,00,00,000 పెట్టుకుంటే 10 లక్షలు క్యాష్, 10 లక్షలు వైట్, 90 లక్షలు బ్లాక్ అనే చర్చ మనం చూసాం. దట్ ఈస్ ఫ్యాక్ట్. నిజానికి కూడా వాస్తవం అదే కదా. మొన్నటికి మొన్న అపార్ట్మెంట్ ఒకటి బేరం జరుగుతున్నా చూశాను నేను. వైట్ ఎంత ఇస్తారు, బ్లాక్ ఎంత ఇస్తారని మాట్లాడుతున్నారు. అంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో లేకపోతే ఈ ల్యాండ్ డీలింగ్స్లో ఎక్కువగా ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. సో ఈ నోట్లని, మా 500 and 1000 నోట్స్ని ఇమ్మీడియట్గా రద్దు చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది రియల్ రంగం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎక్సలెంట్ స్టెప్ అండి, వి వెల్కమ్ ఇట్. దీనివల్ల లాంగ్ టర్మ్ లో చాలా అన్ని సెక్టర్స్ లో మంచి జరుగుతుంది. ఈ రోజున ఇండియాలో ఉన్న జీడిపి అదే రియలిస్టిక్ జీడిపి కాదు, దేర్ ఇస్ ఎ ప్యారలల్ జీడిపి ఉన్నది. కాబట్టి ఈ ప్యారలల్ జీడిపి అనేది వ్యానిషింగ్ అయిన తర్వాత యాక్చువల్ రియల్ ఇండెక్స్ అనేది బయటపడుతుంది. దీంతో స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ అయిన అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో ఇంప్రూవ్ అవుతుంది. జీడిపి కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. డెఫినెట్గా ఇట్స్ వెల్కమ్ స్టెప్. యాజ్ పర్ ది రియల్ ఎస్టేట్ లో కనిపిస్తున్నప్పుడు నేను చెప్పగలేదంటే లాస్ట్ 15 సంవత్సరాల కంటే ముందు ఒక రకమైన దీనికి ఇది ఉండే, బ్లాక్ అమౌంట్ అనేది ఎక్కువ ఉండే. రాను రాను ఈఎంఐ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సాలరీడ్ ఎంప్లాయీస్ ఎక్కువ కొంటున్నారు. కాబట్టి ఇంతకుముందు చాలా మంది డెవలపర్స్ రేట్ చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు, మార్కెట్ లో చెప్పకపోయేవారు. కానీ మీరు 15 సంవత్సరాలు చూస్తే అందరూ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు, వెబ్సైట్లు పెట్టుకుంటున్నారు, ప్రాపర్టీ షోలో ఎవ్రీ వీక్ ఎగ్జిక్యూట్ చేసుకుని కూడా రేట్ చెప్తున్నారు. లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ కమింగ్. పెద్ద బిల్డర్స్, మధ్య రకమైన బిల్డర్స్ కూడా వాళ్ళు ఎక్కడ గల్లా దగ్గర కూర్చొని మార్కెటింగ్ చేయట్లేదు. దర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్. సో లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది ఇప్పటికే. మళ్ళీ రాబో కాలంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ కూడా వస్తుంది. కాబట్టి ఈ సెక్టర్ కు ఇది మాకు మంచిది, మాకున్న చెడ్డ పేరు కూడా పోతుంది దీంతో. ప్లస్ ఇంకోటి నేను చెప్పాల్సిందంటే, ఎక్కడైతే స్పెక్యులేషన్ ఎక్కువ వచ్చిందో అక్కడ ల్యాండ్ డీల్స్ లో మీరు అన్నది వాస్తవం జరిగింది, నేను చెప్పింది కరెక్టే. కానీ అపార్ట్మెంట్స్ లో చాలా వరకు 90-95% వరకు స్మాల్ అండ్ మీడియం అండ్ బిగ్ డెవలపర్స్ లో ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, తగ్గిపోయింది. ఎందుకంటే లోన్ తీసుకునే వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్, వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఉన్నది 80% వరకు ఉంది. కాబట్టి అది మాకు ఎనీవే వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఇట్స్ ఎ లాంగ్ ఓవర్ డ్యూ. మోడీ గారు మంచి ధైర్యం చేసి స్టెప్ తీసుకున్నారు. కాబట్టి ఇనిషియల్ గా ఇప్పుడు కొంత టైం తక్కువ ఇచ్చారు. కాబట్టి దీనివల్ల సామాన్య ప్రజలకు, బిజినెస్ పీపుల్ అందరికీ కూడా దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా వీ హోప్, ఎందుకంటే మోడీ గారు ఏమన్నారు, మీ మనీ మీకే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదని భరోసా ఇచ్చారు. కాబట్టి జనరల్ సిటిజన్స్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మేబీ ఇదే ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నప్పుడు ఒక ట్రాన్సిషన్ ప్రాబ్లం ఉంటుంది, ట్రాన్సిషన్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఏ రిఫార్మ్ తెచ్చినా ఉంటుంది. కాబట్టి వీఆర్ వెల్కమింగ్ దిస్. అండ్ లాంగ్ టర్మ్ లో అవర్ రియల్ ఎస్టేట్ will be treated much more cleaner than any other business. విశాల జాతి ప్రయోజనాల దిశ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ రిసీవ్ చేసుకోవాలి, వెల్కమ్ చేయాలి. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తంగా ప్రధానంగా ఈ రియల్ రంగం మీద రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, నరసింహమూర్తి గారు చెప్పినట్టు పొలిటికల్ సెక్షన్ చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతుంది. మంచిదే, ప్రజాస్వామ్యానికి మంచిది ఇది. సో ఇంకా ఏమి మనం చేయాల్సి ఉంటుంది? ఒకటి, రూరల్ ఏరియాస్కి అవేర్నెస్ తీసుకురావాలి డెఫినెట్గా, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ఆ డబ్బులు ఎందుకు పనికి రాకుండా పోతాయి కదా.
సో దీనికి సంబంధించి మనం ఏం చేయొచ్చు? రూరల్ ఏరియాలోకి వచ్చేసరికి వీలైనంత వరకు వాళ్ళ దగ్గర తక్కువ డబ్బే ఉంటుంది. 50,000 1,00,000 మాక్సిమం అంటే ఒక ఇంటికి ఉంటుంది. అంత కూడా అదే హయ్యర్ సైడ్ తీసుకుంటే అంత ఉంటుంది. వీళ్ళు ఇచ్చే పెన్షన్ దాచుకుంటారు అంతే వాళ్ళ దగ్గర. అది మనకు టైం ఇచ్చారు, బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటారు. మాక్సిమం ఒకవేళ కొద్దిగా గొప్ప డిపాజిట్ చేసుకుంటారు, బ్యాంకులో తీసు. ఇక్కడ దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక్కసారి కుప్పగూలగేది మాత్రం భూములు కొన్నవాళ్ళు హైయెస్ట్. రెండో వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు. ఈ రోజు ఇవ్వడానికి రెడీగా ఉన్నా తీసుకోవడానికి రెడీగా లేడు. భూముల ధరలు, అపార్ట్మెంట్ ధరలు తగ్గుతాయా? తగ్గుతా. సామాన్యుడికి కూడా బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ల్యాండ్ అవైలబుల్ వచ్చేస్తుంది. పెద్ద సామాన్యుడికి కూడా ఈ రోజు బంజారా హిల్స్ లో కూడా వ్యాపార రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. తినదు సార్. ఎందుకంటే వ్యాపార రంగం ఎందుకు దెబ్బతిందంటే ఆల్రెడీ ఏదైతే వైట్ ట్రాన్సాక్షన్ బ్లాక్ మనీ వచ్చేది కొంతమంది చేతిలోకి వెళ్తుంది. సో ఈ వైట్ మనీ వచ్చేసేకి మాత్రం ఎక్కడ వ్యాపార రంగంలో అన్ని ఇండస్ట్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. ట్యాక్స్లు కూడా వైట్ మనీ మీదనే కడుతున్నారు. ఈ బ్లాక్ మనీ మాత్రం కొంతమంది చేతిలోకి మొత్తం వైట్ ఏమంటారు. వైట్ ఏమంటారు. సెకండ్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఈ కాల్ మనీ ఇలాంటివన్నీ బంద్ అయిపోతాయి. ఈ వడ్డీ వ్యాపారస్తులకి ఈ రోజు మీరు ఒక 10 లక్షల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, పొద్దున వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేదు. క్యాష్ లో తీసుకున్న వాళ్ళు మీరు ఇవ్వడానికి వైట్లు ఇమ్మంటారు. వాడు ప్రూఫ్ చేయలేడు, మీకు నేను వైట్లు ఇస్తాను మీరు వైట్లు ఇచ్చానంటారు రేపటి నుంచి. సో వాళ్ళు మీకు ఎప్పుడో క్యాష్ లో ఇచ్చుంటారు ఇంత గతంలో, మీరు ఇప్పుడు క్యాష్ లో ఇవ్వడానికి రెడీ అవుతారు. వాడు తీసుకోలేడు అది అని మీకు ప్రూవ్ చేయలేడు బయటికి పోయి జ్యుడిషియరీ దగ్గరికి పోయి. ఇదో పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ వడ్డీలు దన్నుకునే వాళ్ళకి ఇది సంకటమైన విషయమే, మామూలు వాళ్ళకి పర్వాలేదు. ఇది ప్రముఖ వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. కంగ్రాచులేషన్స్, మంచి నిర్ణయం వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ కొన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి కాదు ఆ ప్రాబ్లమ్స్, పబ్లిక్కే ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఇది పెళ్లిళ్ళ సీజను, చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడే ప్రమాదం ఒకటి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో దీనికి సంబంధించిన అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత వీలైనంత వరకు ప్లాస్టిక్ మనీ అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ వాడాలి. అందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల సంగతి దేవుడు ఎరుగు. హైదరాబాద్ లాంటి నగరాల్లోనే 30-40% కంటే ఎక్కువ స్వైపింగ్ మిషన్స్ ఉండవు షాప్స్లోనూ, హోటల్స్ కానీ మీరు ఎక్కడైనా పర్చేజ్ చేస్తే. సో అలాంటి చోట 10,000 డ్రా చేయాలి రోజుకి, 20,000 డ్రా చేయాలి రోజుకి అని అంటే అది ఒక ఇబ్బంది ఉంది. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతాయి. సైమల్టేనియస్గా ప్రభుత్వం వీటిని కూడా చేసుకునేంత యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉందా, ఇబ్బందులు లేకుండా ప్రజలను గట్టెక్కించగలరా అనేది చాలా కీలకమైంది. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ వెంకటకృష్ణ గారు. ఒకటి ఏదేమైనా కూడా భారత స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల్లో ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి 99.99% ప్రజానికం కానీ లేదా మీలాంటి వాళ్ళు గత దశాబ్దాల కాలంగా ఈ దేశంలో ఒక రిఫార్మ్ రావాలని మనం అందరం ఏదైతే ఆకాంక్షించామో ఈ రోజు నరేంద్ర మోడీ తోటి ఇది ప్రారంభమైంది. మొత్తం ప్రపంచమంతా ఒకవైపు అమెరికా వైపు చూస్తుంది వెంకటకృష్ణ గారు. కారణం ఏంటంటే అక్కడంతా నోట్ కౌంటింగ్ జరుగుతుంది, అక్కడ ఓట్లకు సంబంధించిన విషయంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశంలో వస్తే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు నోట్ కౌంటింగ్ వచ్చారు, అక్కడ ఓట్ కౌంటింగ్ జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది భారతదేశంలో ఈ యొక్క నల్లధనం మీద ఒక సర్జికల్ స్ట్రైక్ అని చెప్పొచ్చు. నాకు అవే మెసేజ్లు వస్తున్నాయి, మీరు పెట్టిస్తున్నారు నేను కొంపదీసి. ఇది బ్లాక్ మనీ మీద సర్జికల్ స్ట్రైక్స్ అని మెసేజ్లు వస్తున్నాయి. అదే సందర్భంలో ఒకటి ఏంటంటే ఇక్కడ కీలకమైనటువంటి ఈ ఏదైతే 2-3% లేదా అర్బన్ లో ఉన్నటువంటి 10% మందిని తీసేస్తే 90% మంది గ్రామీణ ప్రజానకం ఆందోళనకు గురయ్యేటువంటిది వాస్తవమే. అయితే ఇప్పుడు మనం మీలాంటి యొక్క 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు మీ డిబేట్ చూస్తున్నా ఒక పాజిటివ్ కోణంలో ఈ దేశంలో ఒక రిఫార్మ్ తీసుకొచ్చినటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. అయితే సాధారణమైన ప్రజానికం కూడా ఎవ్వరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇది సీక్రెట్ గా ఒక 20 మంది మధ్యలోనే జరిగినటువంటి అంశం కాబట్టి క్యాబినెట్ భేటీ కూడా చాలా తక్కువ సమయంలో క్లోజ్ చేసేసి చెప్పేయడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకటించబోతున్నాను. ఆర్బీఐకి సంబంధించిన కీలకమైన అధికారి ప్రకటన చేసే సందర్భంలో కూడా చెప్పారు ఈ దేశానికి సంబంధించినటువంటి అంశమే కాదు ప్రపంచం మన వైపు చూస్తుంది. ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దీంతో మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుందంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే వెంకటకృష్ణ గారు ఇక్కడ ఈ సందర్భంలో లేదంటే ప్రతి అంశంలో కూడా ఇంత పెద్ద పాజిటివ్ నిర్ణయం, ఇంత ఒక సానుకూలమైన నిర్ణయం నరేంద్ర మోడీ తీసుకున్నప్పుడు దీంట్లో కొన్ని రంధ్రాన్వేషణలు కానీ లేకపోతే నెగిటివ్ కోణాలు కూడా ఉంటాయి. రంధ్రాన్వేషణ కాదులే, అది
జరగాల్సిందని మనం అనుకుంటాం, మాట్లాడుకుంటాం, తప్పేం లేదు. సాధారణమైన ప్రజానికానికి లేదా వాళ్ళకి ఇబ్బందులు కలగకోకుండా ఇంకా వీలైనంత త్వరగా ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు అనుమానం లేవో నిర్వృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి హెల్ప్ లైన్లు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారమే సరిపోదు. కాబట్టి ఏదేమైనా ఈ దేశంలో ఒక కీలకమైనటువంటి ఒక మలుపు, ఒక నిర్ణయం ఈ రోజు మనలాంటి ఒక ఏదైతే అనేక సంవత్సరాల నరేంద్ర మోడీకి భారత ప్రజలు ఈ రోజు భారత ప్రజల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. రైట్. ఇది అప్పుడే ప్రజలు ఎంత ఇదిగా ఆలోచిస్తున్నారంటే అవినీతికి సంబంధించి చాలా కష్టాలు తొలగిపోతాయని. ఒక ఇదేమో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ వార్త వచ్చిన వెంటనే చాలా హుషారుగా వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే 1000 రూపాయలు నోట్ ఇస్తుంటే నాకు వద్దు 100 రూపాయలు నోట్ ఉంటే ఇవ్వని ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నాడని. అంటే అప్పుడే ప్రజలు ఎంత క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక 500 నోట్లలో పల్లీలు మిరపకాయ బజ్జీలు పొట్లాడు కట్టుకున్నట్టుగా. సో ఇలాంటివన్నీ. సో కంక్లూజన్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు. దీని గురించి ఏంటంటే 75 దశకంలో 85 దశకంలో కానీ 90 దశకంలో 500 నోట్లు ఇంట్రడ్యూస్ చేయడం విత్డ్రా చేయడం జరుగుతుంది. అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు టెక్నాలజీ ఇంత లేదు కాబట్టి మళ్ళీ నీడు ఈరోజు అదేనే కాదు, ఈరోజు టెక్నాలజీ వచ్చింది. పేటిఎం అని చెప్పేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఐఎంపీఎస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అప్పుడు అవసరపడినంత ఇప్పుడు అవసరపడదు. సో వీలైనంత వరకు ఆన్లైన్ త్రూ చేస్తారు. ఆన్లైన్ షాపింగ్ కూడా ఆన్లైన్. ఆ రోజు ఆన్లైన్ లేదు కాబట్టి మళ్ళీ ఇది 500 1000 ఉంటాయి. అయినా కూడా ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వం చిన్న ఇబ్బందులు ఎలాగైతే దీన్ని యుద్ధ ప్రాతిపదికన డెసిషన్ తీసుకున్నారో ప్రజలకి సంబంధించి ఇబ్బందులు కలగకుండా కూడా అంత చొరవ చూపించాల్సిన అవసరం. అవినీతి అనేది ఈ రోజు బీజేపీ శ్రేణులు ఎక్కువ కష్టపడాలి. ఆఫీసర్స్ లో డబ్బులు అనేది అడగడానికి స్కోప్ ఉండదు. డబ్బులు అడిగితే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. థాంక్యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. అండ్ మీరు కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీని ఒక ఎలక్షన్ ఇష్యూగా చేస్తారు. అవును. దాని తర్వాత ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ చూడండి, సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ వస్తున్నాయి, మీ చిత్తశుద్ధి ఏంది, మీరు ఏం చేశారు, మీ రిజల్ట్స్ ఏంటి, అవి అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూడండి, సిరీస్ ఆఫ్ స్టెప్స్ ద్వారా ఇప్పటికే కొంత మనీని రికవర్ చేయగలను. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్. ఇంకా మోడీ గారి యొక్క 10 లక్షల కోట్లు వచ్చిన ఒక బడ్జెట్ వచ్చినట్టే మనకి. ఎగ్జాక్ట్లీ ఒక బడ్జెట్ లో నాన్ ప్లాన్ బడ్జెట్ వచ్చినట్టే. ఎగ్జాక్ట్లీ మోడీ గారి చిత్తశుద్ధిని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితే లేదు అట్లీస్ట్ ఈ విషయంలో. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ చేయాలి. ఇక దాంట్లో మళ్ళీ అనుమానాలు లేవనెత్తి మళ్ళీ ఓకే సామాన్యులకు డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది మనం చేయాలి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు, వాళ్ళ రాగం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి పొలిటికల్ గా ఉండవా ఏంటి వాళ్ళు చేసినప్పుడు మీరు అనలేదా? కామన్ ఇవన్నీ కామన్. థాంక్యూ వెరీ మచ్ నరసింహారావు రిఫార్మ్స్ ని వెల్కమ్ చేస్తాం. యు వెల్కమ్ అవర్ రిఫార్మ్. రైట్. థాంక్యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు. థాంక్యూ వెరీ మచ్. అలాగే టెలిఫోన్ లైన్లోకి వచ్చిన చాలామంది ఎక్స్పర్ట్స్కి, అనలిస్టులకి, అలాగే వివిధ రకాల వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకి, బిజినెస్ అనలిస్ట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది 1000 రూపాయలు 500 నోట్ల రద్దు, అలాగే కొత్తగా మళ్ళీ హై సెక్యూర్డ్ 500 నోట్స్, హై సెక్యూర్డ్ 2000 రూపీస్ నోట్స్ 10th నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి ప్రజలు వాటిని గమనంలో పెట్టుకుని చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఇక నుంచి 10,000 20,000 రూపాయల కంటే ఎక్కువ డ్రా చేసే అవకాశం లేదు. కాబట్టి కొద్దిగా నగదునో లేకపోతే ప్లాస్టిక్ కరెన్సీ వాడడం అలవాటు చేసుకోవడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి అలవాటు పడడం, వీటితో పాటు ఇంకా చాలా రకాల ఇవి ఉన్నాయి. డిసెంబర్ 30లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గర ఉన్న 500 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేయాలని, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో వాటిని ఇచ్చేసి మళ్ళీ వేరే కరెన్సీ తీసుకోవచ్చు. సో అందువల్ల ప్రజలు ఈ విషయంలో చాలా ఇదిగా ఉండాలి. ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు అవగాహన ఉన్నవాళ్ళు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ప్రజలకి అవగాహన కల్పించి వీటిని మార్చుకునే విధంగా ప్రజలకు కొంచెం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఇది ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇప్పుడు స్పెషల్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.